నూతన సంవత్సరంలో మొదటి నెల 11వ దినమైన ఈ పరిశుద్ధమైన దినమున దేవుని యొక్క పరిశుద్ధమైన సముద్రాన్ని ప్రేమించి మేము కలిగిన దేవాది దేవుని చెల్లించడానికి ఆరాధించడానికి గురించిన దేవుని బిడ్డ ఆయన మాట్లాడటానికి గురించిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ఆదివారం బుధవారము శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ఆదివారం ఉదయము సండే స్కూల్ ఉంటుంది, తర్వాత ఆరాధన ఉంటుంది, సాయంత్రము మీటింగ్ కూడా ఉంటుంది. దేవుని బిడ్డలు కలుసుకోండి, మీ పిల్లల్ని పంపించండి, దేవుని ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. రాజధానికులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు, మనందరికీ పరిచయమైన దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. పదవి ప్రాంతంలో దేవుని యొక్క బలమైన సేవ చేస్తున్న దేవుని సేవకులు, ఆయనకు అనుబంధ సంఘాలు కూడా చాలా స్థలాల్లో ఉన్నాయి. కాశ్మీర్లో కానీ, పంజాబ్లో కానీ, ఆగ్రాలో కానీ చాలా ప్రాంతంలో ఆయనకు అనుబంధ సంఘాలు ఉన్నాయి. మరి శరీర బలహీనతలు ఉన్నా కూడా మరి దూరం అనుకోకుండా అనేక ప్రాంతాలు సంచరించి దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి గొప్ప దేవుని సేవకులు. మనల్ని நம்மையும் நம்முடைய சபையையும் நம்முடைய தெலுங்கு மக்களையும் நேசிக்கிற ஒரு நண்பு ஊழியக்காரர் நம்ம மத்தியில் இருக்கிறார். அவர் நம்ம நேசிக்கிறவர். அதனாலதான் அவருடைய சபையை நமக்கு தெலுங்கு ஆராதனை நடத்த படுத்திருக்கிறார். இந்த மத்தியான வேலையில காலை வேலையில ஐயாக்கிட்ட இந்த முதுவர் இடத்துல வந்து எங்களை உற்சாகப்படுத்துகையா அப்படின்னு சொல்லி போன ஞாயிற்றுக்கிழமை சொன்னேன். வரேன்னு சொன்னாரு. அவர் சொன்ன மாதிரி வந்திருக்கிறாரு. இந்த நேரத்தில் அவர் நம்மளுக்கு செய்தி கொடுப்பாரு. கைகளை தட்டி கத்தோடு தாசனை உங்கள் அனைவருக்கும் எங்களுடைய ஊழியத்தின் சார்பில் புதிய வருடத்தினுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். మీ అందరికీ మా సేవ తరపున నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. உங்க ஊழியம் எங்க ஊழியம் வேற இல்லை. మీ సేవ మా సేవ వేరు కాదు. உங்க சபை வேற எங்க சபை வேற இல்லை. మీ సంఘం వేరు మా సంఘం వేరు కాదు. நாமெல்லாம் ஒரு ஆண்டவரை நேசிக்கிறோம். మనమందరం ఒకే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. நான் இதை கூட என்னுடைய சபைன்னு நான் நினைக்கிறேன். ఇందులో నా సంఘమని నేను అనుకుంటున్నాను. நீங்க என் சபைக்கு வந்தால் அது உங்க சபை நீங்க நினைக்கணும். మీరు నా సంఘానికి వస్తే మీ సంఘమని అనుకోవాలి. உங்க ஐயா அங்க வந்தாலும் அது அவருடைய சபை தான். మీ అయ్యా వస్తే ఆయన సంఘమని. ஆண்டவருடைய அன்புனால நம்ம ஊழியம் செஞ்சுட்டு இருக்கிறோம். ఆయన ప్రేమ చేత మనం సేవ చేస్తున్నాం. அதனாலதான் இங்க கூப்பிட்ட உடனே நான் வரதுக்கு எனக்கு சந்தோஷமா இருக்கும். అందుకనే పిలిచిన వెంటనే నాకు రావడానికి సంతోషంగా ఉంది. உங்க முகங்களெல்லாம் பார்க்கறது எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. ముఖాలందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. கொஞ்ச நாளா நீங்க என்ன கூப்பிடலையா? వచ్చే రోజులు మీరు నిన్ను పిలవలేదు కదా. நான் என்ன நினைச்சிட்டேன், నేనేమనుకున్నానంటే நம்ம ரொம்ப స్ట్రాంగ్ గా பேசுறதுனால அவங்க நம்மள கூப்பிடலையో, నేను చాలా కఠినంగా మాట్లాడుతున్నందువల్ల నన్ను పిలవలేదేమో. நான் என் சகன் நினைக்கிறதுனாலதான் நான் ஸ்ட்ராங்கா பேசுறேன். నా సంఘము అని నేను అనుకున్నట్టు వల్లనే నేను స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను. దేవుடைய సత్యத்தை సత్యமா அறிஞ்சுக்கொள்ளணும். దేవుని యొక్క సత్యమును సత్యముగా మాట్లాడాలి. దేవునుடைய வசனங்களை வசனங்களா நம்ம பார்க்கணும். దేవుని వాక్యాన్ని వాక్యముగా మనం చూడాలి. அப்பதான் அது நமக்கு ஆசீர்வாதமா இருக்கும். అప్పుడే మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. இந்த வாரம் மார்க்கெட் பாஸ்டர் கூப்பிட்டோம்னா எனக்கு ஒரு பெரிய சந்தோஷம். ఈ వారం రండి పాస్టర్ పిలిచినట్టు చాలా సంతోషమే. உங்க முகங்களெல்லாம் பார்க்க போறோம். మీ ముఖాలంతా చూడబోతున్నాను. நான் வரும்போது எல்லாரும் எனக்கு விஷ் பண்ணாங்க, ஐயா எப்படியா இருக்கீங்க, கை கொடுத்தாங்க. சந்தோஷமா இருக்கு பாத்தீங்களா? నేను వచ్చినప్పుడే అందరూ నన్ను విచ్చేశారు, చేతులు ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. இதுதான் கிறிஸ்துவினுடைய அன்பு. ఇదే క్రీస్తు యొక్క ప్రేమ. அன்பினாலதான் நம்ம ஒருவரை ஒரு வாழ்த்த முடியும், ஒருவரை நேசிக்க முடியும். ప్రేమ చేతనే ఒకరినొకరు శుభములు పలుకడము, ఒకరినొకరు చేతులు ఇచ్చుకొని పలకరించుకోగలము. ஆகிய இந்த நாளிலே செய்தி கொடுக்கிறதுக்கு முன்னாடி ஒரு தமிழ் பாட்டு நான் பாடினேன். దేవుని వాక్యానికి ముందు ఒక పాట పాడతాను. அதுக்கு பிற்பாடு தேவனுடைய அவசரம். దాని తర్వాత దేవుని వాక్యాన్ని విన్నాం. நம்ம
சகோதரி அருமையா ட்ரம் మన సహోదరి చాలా బాగా பாடக்கூடாதுன்னு வந்தேன். పాడకూడదని వచ్చా. அவங்க ட்ரம் அடிக்கிறத பார்த்தோன்னா பாடாம இருக்க முடியல. వాళ్ళు డ్రమ్ము వాసే చూస్తుంటే పాడకుండా ఉండడం వల్ల அவங்களுக்கே தெரியாம கொஞ்சம் வீடியோ எடுத்துக்கிட்டேன். వాళ్ళకే తెలియకుండా వీడియో తీశా. அவ்வளவு అరుமையா வாசிக்கிறாங்க. అంత బాగా వాస్తున్నారు. ஐயா அருமையா பாடுறாரு. అయ్యా బాగా పాడుతుండ్రు. சபையார் எல்லாருமே நீங்க நல்லா பாடுறீங்க, మీరందరూ బాగా పాడుతున్నారు, நல்லா ஆவியில நிரம்புறீங்க, అందరూ ఆత్మలో నింపబడుతున్నారు, நல்லா ఆண்டவரை துதிக்கிறீங்க, బాగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. கஷ்டப்பட்டு வேலை செய்யறதுனால కష్టపడి పని చేయడం ద్వారా மறந்து ஆண்டவரை துதிக்கிறீங்க பாத்தீங்களா? దేవుని మరిచి దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, கர்த்தர் இந்த வருடம் முழுவதும் உங்களோடு கூட இருப்பார். ఈ సంవత్సరం అంతా దేవుడు మీతో కూడా ఉంటాడు. உங்கள் வாழ்நாள் முழுவதும் உங்களோடு கூட இருப்பார். నీ జీవిత కాలం అంతా దేవుడు మీతో కూడా ఉంటాడు. நினைக்கிறதுக்கும் வேண்டிக் கொள்வதற்கும் அதிகமான கிரியை செய்வார். నీవు ఊహించు వాటికంటే అడుగు వాటికంటేను గొప్ప కార్యములు చేస్తాడు. கர்த்தர் நாளிலே அவர் கொடுக்கிற வார்த்தையை நம்ம கேட்போமாங்க. ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చే మాటలు విందాం. அதற்கு முன்னாடி ஒரு பாடலை பாடுகிறேன். అంతకు ముందు ఒక పాటలు పాడతాను. கோடி கோடி நன்றி சொன்னாலும் உமக்கது ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் எந்த வாழ்நாள் ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் உமக்கது ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் எந்த வாழ்நாள் ஈடாகுமோ? கோடி கோடி நன்றி சொன்னாலும் உமக்கது ஈடாகுமோ?
చేసి దేవునికి స్తోత్రం చేద్దామా? என்னம்மா பேண்ட் வாசிக்கிறாங்க, ఎంత బాగా దమ్ము వాస్తున్నారు. நீங்க என்னம்மா கூட சேர்ந்து கை தட்டுறீங்க. మీరేమో బాగా చేతులు తట్టి మైపడుతున్నారు. ஆசீர்வதிக்கப்பட்ட சபை ஐயா, ఆశీర్వదించబడిన సంఘమయ్యా. நம்முடைய கஷ்டங்கள் எல்லாம் மறந்து தேவனை ஆராதிக்கிறோம் பாத்தீங்களா? మనము మన కష్టాలన్నీ కూడా మరిచి దేవుని ఆరాధిస్తున్నాం చూడండి. ஆண்டவர் அதெல்லாம் அப்படியே பாக்குறாருல்ல, దేవుడు అదన్నీ కూడా చూస్తున్నాడు. அவருடைய பிரசன்னம் அப்படியே நம்ம மத்தியில இறங்கி ఆయన வருது. ప్రసన్నత మన మధ్యకి దిగి వస్తుంది. தேவனுடைய பிள்ளைகள் உண்மையாய் கொதிக்கும் போது దేవుని పిల్లలు నిజముగా స్తుతించినప్పుడు அவரே பரலோகத்துல இருந்து இறங்கி வருகிறார். ఆయనే పరలోకము నుంచి దిగి వస్తున్నాడు. கரங்களை தட்டி ஆண்டவரை மகிமைப்படுத்தலாம். తప్పులు చేసి దేవుని నామమును స్తుతిస్తామా? இந்த புதிய வருஷத்தை தொடங்கி இருக்கிறோம். ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించినాం. மனுஷர்கள் நமக்கு எவ்வளவு ஆறுதல் சொன்னாலும் எவ்வளவு பலப்படுத்தினாலும் ஆண்டவருடைய வார்த்தைக்கு இணையாக ஈடாக எதுவுமே கிடையாது. మనుషులు ఎంత బలపరిచినా ఎంత ఓదార్పు చెప్పినా దేవుని వాక్యానికి మించినది కాదు. மனுஷர்கள் உறவுகள் கூட பிறந்தவங்க ரத்த பந்தமானவர்கள் நான் கூட இருக்கிறேன் பயப்படாத அப்படின்னு சொன்னாலும் బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు నేను కూడా ఉన్నానని చెప్పినా కూడా ஆண்டவருடைய வசனம் நம்மளை பலப்படுத்துற மாதிரி தைரியப்படுத்துற மாதிரி வேற எதுவும் கிடையாது. దేవుని వాక్యం మనల్ని బలపరిచినట్లుగా వేరేది ఉండదు. மனுஷனுடைய வார்த்தைகள் மாறும், మనుషుల యొక్క మాటలు మారుతుంది, அவருடைய அன்பு மாறும், వాళ్ళ ప్రేమ మారుతుంది, அவருடைய உறவுகள் மாறும். వాళ్ళ యొక్క బంధుత్వం అనేది మారుతుంది. இன்றைக்கு ஒரு மாதிரி நடந்து கொள்வார்கள், நாளைக்கு ஒரு மாதிரி ఈ రోజు ఒకలాగా నడుస్తారు, రేపు ఒక రకంగా నడుస్తారు. இன்றைக்கு ஒரு மாதிரி பேசுவார்கள், நாளைக்கு ஒரு மாதிரி ఈ రోజు ఒక రకంగా మాట్లాడతారు, రేపు ఒక రకంగా మాట్లాడతారు. ஆனா தேவனுடைய வார்த்தை அப்படி அல்ல. అయితే దేవుని మాటలు ఆ విధంగా కాదు. தேவனுடைய வார்த்தை பொய் சொல்லாதே, దేవుని మాటలు అబద్ధమని మారదు. அது மனுஷ வார்த்தை அல்ல, అది మనుషుల మాటలు కాదు, அது தேவனுடைய வார்த்தை. అది దేవుని మాటలు. வானமும் பூமியும் ஒழிந்தாலும் தேவனுடைய வார்த்தை ஒழியாது. భూమి ఆకాశము గతించిన దేవుని మాటలు గతించదు. பொய் சொல்வதற்கு தேவன் மனுஷன் அல்ல, అబద్ధం ఆడుటకు ఆయన మనుషుడు కాదు. தேவன் சொன்னதை செய்கிறவர். దేవుడు చెప్పినది చేస్తాడు. இந்த ஆண்டிலே இந்த வருஷத்துல கர்த்தர் உங்களுக்கு என்ன சொன்னாரோ அதை செய்கிற தேவன். ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఏమి చెప్తున్నాడో అది చేసే దేవుడు. இந்த வருஷத்துல ఈ సంవత్సరంలో ஆண்டவர் உங்களுக்கு சொன்னதை செய்வார். ఈ సంవత్సరంలో దేవుడు మీకు చెప్పినది చేస్తాడు. உங்களுக்கு வாக்கு பண்ணினதை நிறைவேற்றுவார். మీకు వాగ్దానం ఇచ్చింది నెరవేరుస్తాడు. இந்த வருஷத்துடைய ஆரம்பத்துல இருந்தே அதை நீங்க பார்க்க போறீங்க. ఈ సంవత్సరంలో ప్రారంభం నుంచే మీరు చూడబోతున్నారు. போன வருஷம் நிறைய கஷ்டப்பட்டிருப்பீங்க, పోయిన సంవత్సరం చాలా కష్టపడి ఉంటారు, நிறைய பிரச்சனைகள் இருக்கும், చాలా సమస్యలు చూడొచ్చు, நிறைய அழுதுருப்பீங்க, చాలా ఏడ్చుంటారు, நிறைய துக்கப்பட்டிருப்பீங்க, చాలా దుఃఖపడి ఉంటారు, కష్టపడి ఉంటారు, ஏமாந்திருப்பீங்க, చాలా ఏమార్చబడి ఉంటారు, உங்களை ஏமாற்றி இருப்பார்கள், చాలా మిమ్మల్ని ఏమార్చి ఉంటారు, அன்பு காட்டுறது போல உங்களை ஏமாற்றி இருப்பார்கள், ప్రేమించినట్లు మిమ్మల్ని ఏమార్చి ఉంటారు, உனக்கு கண்டிப்பா உதவி செய்வேன்னு சொல்லி ஏமாற்றி இருப்பாங்க, మిమ్మల్ని ఖచ్చితంగా సాయం చేస్తానని ఏమార్చి ఉంటారు, உங்களோடு கூடவே இருந்து உங்களுக்கு விரோதமான காரியங்களை செய்திருப்பார்கள், మీతో కూడా ఉండి మీకు విరోధమైన కార్యాలు చేసి ఉంటారు. ஆனால் இந்த ஆண்டிலே అయితే ఈ సంవత్సరం ஆண்டவர் உங்களோடு கூட இருந்து దేవుడు మీతో కూడా ఉండి அற்புதமான காரியத்தை செய்வார். అద్భుతమైన కార్యాలు చేస్తాడు. நிறைய பேர் இப்படி நினைக்கிறாங்க, చాలా మంది ఈ విధంగా అనుకుంటున్నారు, வருஷம் வருஷம் இது சொல்றதுதான், సంవత్సరం ఇది చెప్పేదేను, போன வருஷத்தை விட இந்த வருஷம் நல்லா இருக்கும். పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటది. என்ன நல்லா கவனிங்க, నన్ను బాగా చూడండి, గమనించండి. நான் நிறைய வாக்குதத்தங்களை சொல்ல மாட்டேன், నేను చాలా వాగ్దానాలు చెప్పను, சும்மா எதையாவது சொல்லிட்டு உங்களை பிளஸ் பண்ணிட்டு போக மாட்டேன். ఏదైనా చెప్పి మిమ్మల్ని ఆశ్రయించబాను. எனக்கு வசனம் வேணும், నాకు వాక్యము కావాలి, வார்த்தை வேணும், வார்த்தை வேணும், வார்த்தை வேணும், వాక్యము కావాలి, మాట కావాలి. அந்த வார்த்தையின்படி நடக்கும் போதுதான் ஆசீர்வாதம். ఆ వాక్య ప్రకారం జీవించినప్పుడే ఆశీర్వాదం. நீ சும்மா வாக்குதத்தங்களை எடுத்துக்கிட்டு பிடிச்சிக்கிட்டு ஜெபம் பண்றதுனால இந்த வார்த்தைகளின்படி நம்ம நடக்கணும். వాగ్దానము పట్టుకొని ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం లేదు, వాక్యానుసారంగా జీవించాలి. ஆண்டவர் ஒவ்வொருவரையும் ஆசீர்வதிக்கும் பொழுது దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించినప్పుడు ஒரு காரியத்தை சொல்லி அதை செஞ்சா அவன் ஆசீர்வதிப்பான். ఒక కార్యము చెప్పి దాన్ని చేస్తేనే ఆశీర్వదిస్తాడు. ஆபிரகாமுக்கு ஆண்டவர் வாக்கு கொடுத்தார், అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, நான் உன்னை ఆశీర్వదిக்கவே ఆశీర్వదిப்பேன், నేను నిన్ను பெருகவே பெருக பண்ணுவேன், మిమ్మల్ని
நீ ஆசீர்வாதமாய் இருப்பாய். ఆశీర్వాదకరంగా ఉంటావు. அந்த ஆசீர்வாதத்தை கொடுப்பதற்கு முன்பாக ఆ ఆశీర్వాదాలు ఇచ్చే ముందు ஆபிரகாமே, అబ్రహామా நீ உன் தகப்பனுடைய வீட்டையும் నీ తండ్రి ఇంటను உன் சொந்த தேசத்தையும் விட்டு నీ దేశము నుండి நான் காட்டுகிற இடத்துக்கு புறப்பட்டு போ. నేను నీకు చూపించే దేశముకు వెళ్ళుము. அங்கே உன்னை ஆசీర్వదిப்பேன். అక్కడ నిన్ను ఆశీర్వదించును. தேவன் நம்மை ஆசீர்வதிப்பதற்கு முன்பாக దేవుడు మనల్ని ఆశీర్వదించే ముందు ஏதோ ஒன்றை செய்ய சொல்லுகிறார். ఏదో ఒకటి చేయమని చెప్తున్నాడు. அவருடைய வார்த்தைக்கு கீழ்ப்படிய, ఆయన మాటకు లోబడి அவருக்கு பயந்து நடக்க, ఆయనకు భయపడి నడిచి அவர் காட்டுகிற பாதையில போக, ఆయన చూపించు మార్గములో పోవాలి. அப்பதான் வாக்குத்தத்தத்தை கொடுப்பார். అప్పుడే వాగ్దానం ఇస్తున్నాడు. எதையுமே செய்ய மாட்டேன், எதையுமே செய்ய மாட்டேன், నేను ఏమీ చేయను, சர்ச்சுக்கு வர மாட்டேன், నేను మందిరానికి రాను, ஜெபம் பண்ண மாட்டேன், ప్రార్థన చేయను, பைபிள் படிக்க மாட்டேன், బైబిల్ చదవను, ஆண்டவருக்கு எனக்கு சம்பந்தமே இல்ல. దేవునికి నాకు సంబంధం లేదు. ஆனா புது வருஷத்துல வாக்குத்தத்தம் மட்டும் எனக்கு வேணும். అయితే కొత్త సంవత్సరం మాత్రం వాగ్దానం మాత్రం నాకు కావాలి. அப்படி கண்மூடித்தனமாய் தேவன் யாரையும் ஆசீர்வதிக்க అలా மாட்டார். కళ్ళు మూసుకుంటే దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. தேவனுடைய ஆசீர்வாதம் நமக்கு வேணும்னா அவர் சொல்லுகிற பாதையில நம்ம நடக்கணும். దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే ఆయన చూపించే మార్గంలో మనం నడవాలి. மோசே இடத்துல ஆண்டவர் சொன்னார், మోసే దగ్గర దేవుడు చెప్పాడు, நான் உங்களுக்கு கொடுக்கிற கட்டளைகளை நீங்கள் கைக்கொண்டால் నేను మీకు అనుగ్రహించు ఆజ్ఞలు మీరు అనుసరించి నడిచినట్లయితే பூமியில் உள்ள சகல ஜாதிகளிலும் உங்களை மேன்மையாக வைப்பேன். భూమిలో ఉన్న సమస్త జనముల కంటే మిమ్మల్ని శ్రేష్ఠులుగా ఉంచుతాను. உபாகமம் 28ல மோசே இடத்துல தேவன் கொடுத்த வாக்குத்தத்தங்கள் நிறைய இருக்கிறது. ఈ నిత్యోపదేశం కారణం 28వ అధ్యాయంలో దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. அந்த వాக்குத்தத்தங்கள் எப்பொழுது நிறைவேறும் ఆ என்றால், వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతుందంటే நீங்க நான் சொல்லுகிறபடி நடந்தால், దేవుడు చెప్పినట్లుగా இந்த నడిచినట్లయితే, சத்திய வசனம் சொல்லுகிறபடி நீங்க நடந்தால், ఈ సత్య వాక్కును బట్టి మీరు నడిచినట్లయితే பூமியில் உள்ள சகல ஜாதிகளிலும் భూమిలో ఉన్న సమస్త జనముల కంటే நான் உங்களை ஆசீர்வதிப்பேன். నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. யோசுவாவை பாருங்கள். యోషువని చూడండి. மோசேக்கு அடுத்த தலைவனாய் கர்த்தர் வைத்தார். మోషేకు తర్వాత ఒక నాయకుడిగా యోషువని ఇచ్చాడు. யோசுவாவுக்கு ஆண்டவர் ஒரு வார்த்தை கொடுத்தார். యోషువకు ఒక మాటనిచ్చాడు, நான் உன்னை விட்டு விலகுவதும் இல்லை, నేను నిన్ను విడువను, உன்னை கைவிடுவதும் இல்லை. నిన్ను చేయి విడువను. எப்பொழுது இந்த வாக்குத்தத்தத்தை தந்தார்? ఎప్పుడు ఆ వాగ్దానం ఇచ్చాడు? மோசே விட்ட ஊழியத்தை யோசுவா தொடங்கும் பொழுது, మోసే దగ్గర నుంచి యోషువకు సేవనిచ్చినప్పుడు, இந்த இஸ்ரவேல் ஜனங்களுக்கு தலைவனாய் இருந்து பொறுப்பாய் நடத்தும் பொழுது, ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండి బాధ్యతగా నడిచినప్పుడు ஆண்டவர் வாக்கு பண்ணினார். దేవుడు వాగ్దానం ఇచ్చాడు. அன்பானவர்களே, ప్రియమైన వాళ్ళారా, யாரோ நமக்கு வாட்ஸ்அப்ல வாக்குத்தத்தத்தை அனுப்புறாங்க, ఎవరో నీకు వాగ్దానాలు వాట్సాప్ లో పంపిస్తే, எங்கிருந்தோ யாரோ பிரேயர் பண்ணிட்டு வாக்குத்தத்தத்தை அனுப்புறாங்க, ఎవరో నీ ఎక్కడి నుంచో ప్రార్థన చేసి వాగ్దానం పంపిస్తే, அதெல்லாம் நம்ம நம்பிட்டு இருக்கிறோம், అదంతా మనం నమ్ముతూ ఉన్నాము. அதெல்லாம் நடக்கும் நம்ம நம்பிட்டு இருக்கிறோம். అదన్నీ జరుగుతాయని మనం నమ్ముతున్నాము. ஒருவேளை அது நடந்தால் சரி, ఒకవేళ అది జరిగితే సరే, ஆனால் అయితే வாக்குத்தத்தங்கள் எல்லாம் వాగ్దానాలన్నీ కూడా நீங்களும் நானும் మీరు నేను இந்த வேத வசனம் எப்படி சொல்லுகிறதோ ఈ వాక్యం ఏమి చెప్పుచున్నదో அப்படி நடக்கும் பொழுதுதான் అలాగ నడిచినప్పుడే ஆண்டவர் நம்மை ஆசீர்வதிப்பார். దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. அதைத்தான் இந்த வசனத்தில் நான் உங்களுக்கு சொல்லும்படியாக விருப்பப்படுகிறேன். కరెక్ట్గా ఈ వాక్యానుసారంగా నేను చెప్పాలని ఆశిస్తున్నాను. நான் ஏற்கனவே சொல்லிவிட்டேன், நான் தீர்க்க தரிசனமாகவோ அல்லது அதன் வாக்குத்தத்தமாக நிறைய பேச மாட்டேன். నేను ముందే చెప్పినాను, ప్రవచనంగా గాని వాగ్దానం గాని నేను అర్థంగా చెప్పను. ஆனால் நான் பேசுகிற காரியங்களை நீங்கள் விசுவாசிக்கும் பொழுது அது அப்படியே உங்களுக்கு நடக்கும். అయితే నేను చెప్పే మాటలు అలాగే మీరు నమ్మినట్లయితే అలాగనే జరుగుతుంది. ஆமென் சொல்லுங்க. ஆமென். சத்தமா ஆமென். இந்த செய்தியின் தலைப்பு, ఈ యొక్క వాక్యం యొక్క అంశం, நன்மை செய்கிற தேவனுடைய கரம். మేలు చేసే దేవుని యొక్క హస్తం. நன்மை செய்கிற మేలు చేసే தேவனுடைய கரம். దేవుని యొక్క హస్తం. இந்த 2026 ஆண்டிலே ఈ 2026లో நன்மை செய்கிற தேவனுடைய கரம் మేలు చేసే దేవుని హస్తము உங்க கரத்தை பிடித்து நடத்த போகிறது. మీ హస్తాలను పట్టుకొని నడిపించబోతుంది. நீங்க கடந்து போகிற
பாதையில మీరు దాటిపోయే మార్గములో ஆண்டவர் உங்களை கரத்தை பிடித்துக் கொள்வார். దేవుడు నీ హస్తమును పట్టుకుంటాడు, உங்களை நடக்க பண்ணுவார். మిమ్మల్ని నడిపిస్తాడు. நீங்க தடுமாறும் பொழுது கரத்தை பிடித்துக் கொள்வார். మీరు తడబడినప్పుడు మేము చేతులు పట్టుకుంటాడు. நீங்கள் வழி மாறும்போது சரியான வழியில நடத்துவார். మీరు త్రోవ తొలగినప్పుడు సరైన మార్గంలో నడిపిస్తాడు. மேடு பள்ளங்கள் வரும்போது உங்களை தூக்கி சுமந்து கொள்வார். ఒకవేళ మీరు పడిపోయే సమయంలో మిమ్మల్ని ఎత్తుకుంటాడు ఆయన. ஆமென் சொல்லுங்க பாப்போம். ఆమేన్. இந்த வருஷத்துல தேவனுடைய கரம் நன்மை செய்கிற கரமாய் இருக்கும். ఈ సంవత్సరంలో దేవుని హస్తం మేలు చేసే హస్తముగా ఉంటది. நீங்கள் எதை செய்தாலும், మీరు ఏది చేసినా, எப்படிப்பட்ட காரியங்களை செய்தாலும், ఎటువంటి కార్యములు చేసినా விசுவாசத்தோடு, విశ్వాసముతో, நம்பிக்கையோடு, నమ్మకముతో, ஜெபத்தோடு, ప్రార్థనతో, வசனம் சொல்லுகிறபடி వాక్యానుసారముగా நீங்கள் செய்கிற எந்த காரியமாய் మీరు இருந்தாலும் చేస్తున్న ఏ కార్యమైనా நன்மை செய்கிற தேவனுடைய கரம் உங்களோடு இருந்து మేలు చేసే దేవుని హస్తం మీతో కూడా ఉంది, உங்களை ஆசீர்வதிக்கும். మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా, ఆమేన్. நெகமியாவின் புத்தகம் 2ஆம் அதிகாரத்திலே నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17, 18 நான் வாசிக்கின்றேன். 17, 18 నేను చదువుతాను. தமிழ்ல நான் வாசிக்கிறேன், அப்புறம் தெலுங்குல நீங்க வாசிங்க. తమిళ్లో చదువుతాను, తర్వాత మీరు తెలుగులో பின்பு நான் அவர்களை நோக்கி, எருசலேம் பாழாய் கிடக்கிறதையும் அதன் வாசல்கள் அக்கினியில் சுட்டெரிக்கப்பட்டு கிடக்கிறதையும் நாம் இருக்கிற சிறுமையும் பார்க்கிறீர்களே, நாம் இனி நிந்தைக்குள்ளாய் இராதபடிக்கு எருசலேமின் நரகத்தை கட்டுவோம் வாருங்கள் என்று சொல்லி, என் தேவனுடைய கரம் என் மேல் நன்மையாக இருக்கிறதையும் ராஜா என்னோட சொன்ன வார்த்தையையும் அவர்களுக்கு அறிவித்தேன். அப்பொழுது அவர்கள் எழுந்து கட்டுவோம் வாருங்கள் என்று சொல்லி அந்த நல்ல வேலைக்கு தங்கள் கைகளை திடப்படுத்தினார்கள். అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయిన, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచిన్నారు. మనకిక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. இங்க நல்லா கவனிங்க. ఇక్కడ గమనించండి, எருசலேம் பாழாய் கிடக்கிறது, యెరూషలేము పాడై ఉన్నది, பிதாக்களுடைய கல்லறை பாழாய் கிடக்கிறது. పితరుల கல்லறை அதுல இருக்க பாருங்க. சரி, ஓகே. தேவனுடைய ஆலயம் பாழாய் கிடக்கிறது. సమాధి సమాధి ఓ, தெரியல சமாதி. ஓகே, அர்த்தమైందా? சூப்பர். அப்போ எருசலேம் பாழாய் கிடக்கிறதையும், యెరూషలేము పాడైపోయింది, பிதாக்களுடைய கல்லறை பாழாய் கிடக்கிறது, పితరుల సమాధులు పాడైపోయినది, தேவனுடைய ஆலயம் பாழாய் கிடக்கிறது. దేవుని ఆలయం పాడైపోయింది. நீங்கள் பார்க்கிறீர்களே, మీరు చూస్తున్నారే, இஸ்ரவேல் ஜனங்களோடு கூட நெகமியா பேசுகிறார். ఇశ్రాయేలు జనాలతో నెహెమ్యా మాట్లాడుతున్నాడు. நாம ஒரு காலத்துல எப்படி வாழ்ந்தோம், మనమంతా ఒక సమయంలో ఎలా బతికాము, ஒரு కాలంలో எப்படி இருந்தோம், ఒక కాలంలో మనం ఎలా ఉన్నాము, எல்லா ஜாதிகளும் நம்மை பார்த்து பயந்தது. అన్ని కార్యాలు కూడా మనం చూసి భయపడింది. ஆனால் இப்பொழுதோ అయితే ఇప్పుడైతే எருசலேம் பாழாய் இருக்கிறது. యెరూషలేము పాడైపోయింది. இன்றைக்கு ஒரு சிலர் இப்படி நினைக்கலாம், ఒకవేళ ఈ రోజు ఈ విధంగా అనుకోవచ్చు, ஒரு நாள் நாங்க எப்படி இருந்தோம், ఒకప్పుడు మేము ఏ విధంగా ఉన్నాము, நல்ல எல்லாமே நல்ல ஆசீர்வாதமா இருந்தது, మంచిగా ఆశీర్వాదంగా ఉన్నాము, எல்லாருக்கும் முன்னாடி கௌரவமா இருந்தோம். అందరికి ముందు గౌరవంగా ఉన్నాము. ஆனா இன்றைக்கு எல்லாமே போயிடுச்சு. అయితే ఈ రోజు అన్ని కూడా పోయింది. கொஞ்சம் கொஞ்சமா என்னுடைய கௌரவம் எல்லாம் குறைஞ்சிட்டு இருக்கு. కొంచెం కొంచెంగా మా గౌరవం అంతా తగ్గిపోతుంది. இதை நான் சொல்லும்போது உள்ள இருந்து சொல்லுகிறேன், மனசுல இருந்து சொல்லுகிறேன். ఇది నేను చెప్పేటప్పుడు అంతరంగంలో నుంచి చెప్తున్నాను. நிறைய பேருடைய இருதயத்துல చాలా మంది హృదయములో நாங்க ஒரு நேரம் எப்படி இருந்தோம், ఒక సమయం మేము ఎలా ఉన్నాము, இன்றைக்கு நாங்க கஷ்டப்படுகிறோம். ఈ రోజు మేము కష్టపడుతున్నాము. நெகமியா சொல்லுகிறார், నెహెమ్యా చెప్పుచున్నాడు, இந்த நிலைமையை நினைத்து பாருங்க, ఈ సమస్యని, ఈ యొక్క పరిస్థితిని అనుకొని చూడండి. நாம் படுகிற நிந்தைகளை நினைத்துக் கொள்ளுங்கள். మనం పడుతున్న నిందను జ్ఞాపకం ஆனா చేసుకోండి. இப்போ ஒரு காரியம் நடக்க போகிறது. అయితే ఇప్పుడు ఒక కార్యం జరగబోతుంది. தேவனுடைய கரம் நம்ம மேல் நன்மையாக இருக்கிறது. దేవుని కరుణ హస్తం మనకు మేలుగా ఉంది. ஆண்டவருடைய கரம் நம்ம மேல் இறங்குகிறது. దేవుని హస్తం మన మీదకి దిగుతుంది. ஆகவே நாம் இனி செய்வது ஆசீர்வாதமாக இருக்கும். అయితే మనం ఇప్పుడు చేసే కార్యాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటది. எழுந்து கட்டுவோம் பாருங்கள். లేచి కట్టుదము రండి. கர்த்தருடைய கரம் நம்ம மேல் இருக்கிறது. దేవుని హస్తం మన మీద ఉంది. எழுந்து கட்டுவோம் வாருங்கள். లేచి కడదాం రండి. அவர்களுக்குள்ளே ஒரு
சந்தோஷம் வந்தது, వాళ్ళ లోపల ఒక సంతోషం కలిగింది, ஒரு நம்பிக்கை வந்தது. ఒక నమ్మకం కలిగింది. அவர்களும் சொன்னார்கள், వాళ్ళు కూడా చెప్పారు, நாம சேர்ந்து எழுந்து கட்டுவோம். మనమందరం కలిసి కడదాము. இந்த வருஷத்துல ఈ సంవత్సరంలో யாரெல்லாம் என்னெல்லாம் பிளான் பண்ணி வச்சிருக்கீங்க, ఎవరైతే ఏమేమి ప్లాన్ చేసుకొని ఉన్నారో கர்த்தருடைய கரம் உங்களோட நன்மையாய், దేవుని హస్తం మీకు మేలుకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ நீங்க வீடு கட்டணும்னு நினைக்கிறீங்களா, ఒకవేళ ఇల్లు కట్టాలని అనుకుంటున్నారా, చిన్నదా ஒரு இடம் வாங்கி ஒரு வீடு கட்டணும்னு ఒక ஆசைப்படுறீங்க, చిన్న స్థలం తీసి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నారా, மாசம் மாசம் நிறைய வாடகை கொடுக்கிறோம், నెలలకు చాలా బాడుగులు ఇస్తున్నాము, எத்தனையோ வருஷமா இந்த இடத்துல வந்து வேலை செய்யணும், ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్థలంలో పనిచేస్తున్నాము. கடவுள் இந்த இடத்துல ஒரு சின்ன இடத்தை கொடுத்து எனக்கு வீட்டை கட்ட செய்வாரு. దేవుడు ఒక చిన్న స్థలాన్ని ఇచ్చి ఇంటిని కట్టుకోవడానికి సాయం చేస్తాడే அப்படி நீங்க விரும்புறீங்களா, అని విలపిస్తున్నారా, அப்படி முயற்சி எடுக்கிறீங்களா, అట్లా ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారా, அதுக்காக ஜெபிக்கிறீங்களா? దానికోసం ప్రార్థన చేస్తున్నారా? நான் ஒரு காரியம் சொல்லட்டுமா? నేను ఒక విషయం చెప్పానా, கர்த்தருடைய கரம் இந்த வருடத்துல நன்மையா இருக்கும். ఈ సంవత్సరంలో దేవుని హస్తం మేలుకరంగా ఉంటది. நீங்க நினைக்கிறபடி செயல்படும்படியே தேவன் உங்களுக்கு உதவி செய்வார். మీరు అనుకున్నట్లుగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎటు చెప్పండి ఆమేనని. நிலத்தை வாங்குவீங்க, வீட்டை கட்டுவீங்க, మీరు ప్లాట్లు తీసి ఇంటిని కట్టుకుంటారు. உங்க பாஸ்டர் மூலமா என்ன கூப்பிடுங்க, நானும் வந்து அதுல கலந்துக்குவேன். మీ పాస్టర్ కూడా నన్ను కూడా పిలవండి, నేను కూడా కలుసుకుంటాను. என்ன பாஸ்டர் ఆశ காட்டுறீங்களே, ఏం పాస్టర్ ఆశ చూపిస్తున్నారే? கர்த்தருடைய கரம் உண்மை நன்மையா இருக்கிறது என்று நீ விசுவாசித்தால், దేవుని హస్తము మేలుకరంగా ఉందని నువ్వు నమ్మినట్లయితే கர்த்தர் உன்னை கட்டும். దేవుడు నిన్ను కట్టుతాడు. நல்லா கவனிங்க. గమనించండి. உங்க ரிலேட்டிவ், உங்க சொந்தக்காரர்கிட்ட போயிட்டு మీ సొంత వాళ్ళ దగ్గర పోయి நான் ஒரு வீட்டை கட்ட போறேன்னு சும்மா சொல்லி பாருங்க. నేను ఒక ఇంటిని కట్టబోతున్నా ఊరికి అని చెప్పండి అని చూడండి. சும்மா சொல்லி பாருங்க. ఊరికి అని చెప్పి చూడండి. ஆ கட்டுவியா நீ? ఆ కట్టవా నువ్వు? இடம் வாங்கிட்டியா? సగం తీసినవా? வீடு கட்ட போறியா? ఇల్లు కట్టబోతున్నావా? பணம் எங்க இருந்து வருது? పన్ను డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? லோன் பண்ணுறியா? లోన్ చేసినవా? இந்த வீடு எங்க ஊர்ல இருந்து லேண்ட் ஏதாவது வித்துட்டு வந்திருக்கியா? ఊరికాడేమో స్థలం అమ్మి వచ్చినవా? எப்படி? ఎలా? என்ன அக்கறையில கேக்குறாங்கன்னு நினைக்கிறீங்களா? అంత బాధ్యతగా అక్కరగా అడుగుతున్నారు అనుకుంటున్నారా? உங்க மேல ஒரு அக்கறை இல்லையா? మీ మీద అక్కరతో అడుగుతున్నారు అడుగుతున్నారా అనుకుంటున్నారా? ஆமென். ఆమేన్. போய் சொல்லி பாருங்க. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. நீங்க இடமே வாங்க வேண்டாம், నీకు స్థలమే తీయొద్దు, வீடே கட்ட வேண்டாம், ఇల్లే కట్టద్దు, சும்மா போய் சொல்லுங்க, ఊరికి పోయి చెప్పి చూడండి. விசுவாசமா சொல்லுங்க. మీ విశ్వాసంతో చెప్పండి. எங்க ஒரு பாஸ்டர் வந்து சொல்லி கொடுத்தாரு, நீங்க கட்டுவீங்கன்னு சொன்னாரு, அந்த நம்பிக்கையில சொல்றேன்னு சொல்லுங்க. మా పాస్టర్ చెప్పినాడు, ఆ నమ్మకంలో మేము చెప్తున్నాను చెప్పి చూడండి. அவங்க முகம் எப்படி இருக்குன்னு பாருங்க. ఆ ముఖాలు ఎలా ఉండదు చూడండి. கட்டுறதுக்கு முன்னாடியே அவங்க முகம் மாறிடும். కట్టక ముడికి అది ముఖాలు మారుతాయి. கட்டி முடிச்சா కట్టి ముగిస్తే இப்ப ஆண்டவர் என்ன சொல்றாரு? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? நீ விரும்புகிறது உனக்கு கொடுக்கப்படும், నువ్వు ఇష్టపడింది మీరు అడిగింది దేవుడు మీకు ఇస్తాడు. அவன் செய்வதெல்லாம் வாய்க்கும் என்று ఆయన வசனம். చెప్పినదంతా జరుగుతుందని దేవుడు వాక్యం బోధిస్తుంది. நம்பிக்கையோட ஜெபம் பண்ணி பாருங்க. మీరు ఈ రోజు నుంచి ప్రార్థన చేసి చూడండి, முயற்சி எடுங்க, சும்மா இருந்தவர ప్రయత్నం చేసి చూడండి. ஐயா சொல்லிட்டு போயிட்டாரு, அதனால எங்கன்னா லாட்டரி அடிக்கலாம் நினைக்காதீங்க. అయ్యా చెప్పినాడు ఎక్కడైనా లాంటి కొడతాదని అనుకోగాకండి. முயற்சி எடுங்க, ప్రయత్నం చేయండి, கடினமா உழைங்க, ఇష్టపడండి, நம்பிக்கையோட எந்த காரியத்தை செய்யுங்க. నమ్మకంతో కార్యము చేయండి. எல்லாத்துக்கும் மேல అన్నిటికంటే ஆண்டவருடைய நன்மை செய்கிற கரம் என்னோட கூட இருக்கிறது. దేవుని యొక్క మేలు చేసే హస్తం నాతో కూడా ఉంది. முடியாது என்று எதை நினைக்கிறீங்க அதை முடிக்கும்படி தேவன் உதவி செய்வார். జరగదని ఏదనుకుంటున్నా అది జరిగేటట్లు చేస్తాడు. ஒருவேளை நீங்க எப்படி நினைக்கலாம், ఒకవేళ ఈ విధంగా అనుకోవచ్చు, நான் சொல்றது எல்லாமே கொஞ்சம் நடுவுல அப்படியே தீர்க்க தரிசனமா வரும். నేను చెప్పినంత మధ్యలో ప్రవచనంగా వస్తుంది కొన్ని. உங்க நாங்க இருக்கிறது தான் இங்க சொல்றேன். మీరు అక్కడ ఉన్నదే నేను ఇక్కడ చెప్తున్నా. இப்ப நான் சொன்ன மாதிரி நான் வாடகை கொடுக்கறது போதையா, நான் ஒரு வீட்டை கட்டணும்னு ஆசைப்பட்டேன், ஏதாவது லோனாவது போட்டு என்னங்காவது பண்ணி ஒரு சின்ன வீடு வீடு வீட்டை கட்டணும் அப்படின்னு நீங்க முயற்சி எடுக்கிறீங்கன்னா உங்க அப்படி நீங்க இருக்கிறதுனால தான் ஆண்டவர் நீங்க பேசுறேன். హల్లెలూయా. మీ మనసులో ఒక
చిన్న స్థలమైన తీసుకొని ఇల్లు కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి దేవుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. அந்த ஆசை உங்களுக்குள்ள இருக்கிறதுனால ఆ ఆశ మీలో ఉన్నది కాబట్టి దేవుడు ఇక్కడి నుంచి మాట్లాడిస్తున్నాడు. బైబిల్ சொல்லுது, పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది, உங்கள் பரமபிதா మీ పరలోకపు తండ్రి உங்கள் தேவை என்னதென்று அறிந்திருக்கிறார். మీ అవసరాలు ఏమిటో ఆయన ఎరిగి ఉన్నాడు. ராமன் சொல்லுங்க பாப்போம். కాదని చెప్పండి, உன்னுடைய தேவைகள் என்னதென்று அறிந்திருக்கிறார். మీ అవసరాలు ఏమిటో ఆయన ఎరిగి ఉన్నాడు. ஆகவே அவர் நிச்சயமாய் நன்மையானதை செய்வார். కనుక ఆయన మేలైన కార్యాలే మీకు చేస్తాడు. இரண்டாவது காரியம் சொல்லுகிறேன். రెండోది చెప్తున్నాను, நான் ரொம்ப கஷ்டப்பட்டு வேலை செய்யறேன், నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను, கொஞ்சம் வருமானம் தான் வருது, வருமாనం కొంచెమేను, ஐயா ஏதாவது ஒரு சின்னதா பிசினஸ் செய்யலாம்னு ஆசைப்படுறேன் ஐயா. இந்த అయ్యా வருஷம், చిన్న బిజినెస్ చేద్దామని ఆశపడుతున్నాను అయ్యా. இந்த வருஷத்துல ఈ సంవత్సరంలో ஏதாவது ஒரு சின்னதா ஒரு பிசினஸ் பண்ணலாம்னு நினைக்கிறேன். ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేయాలని ఆశిస్తున్నాను. கொஞ்சம் ஏதாவது சம்பாதிச்சு எப்படியாவது முன்னுக்கு வரணும்னு நினைக்கிறேன். చిన్నగా సంపాదించి ముందుకు రావాలని ఆశిస్తున్నాను. குடும்ப கஷ்டத்துல இருந்து எப்படியாவது மேல வரணும்னு நினைக்கிறேன். కుటుంబ కష్టంలోంచి పైకి రావాలని ఆశిస్తున్నాను. கர்த்தருடைய கரம், దేవుని హస్తము, நன்மையான கரம், కరుణాస్తము நன்மையானதை செய்யும், మేలైనది చేస్తుంది, விரும்புகிற காரியங்களை செய்யும். నీవు ఇష్టపడే కార్యాలు చేస్తుంది. கர்த்தர் அதை நிறைவேற்றுவார். దేవుడు దాన్ని నెరవేర్చును గాక. சத்தமா சொல்லுங்க பாப்போம். பிள்ளைகளை நல்லா படிக்க வைக்கணும்னு ஆசைப்படுறேன். పిల్లల్ని బాగా చదివించాలని ఆశిస్తున్నాను. நாங்க சரியா படிக்கல, నేను సరిగా చదవలేదు, எங்க பெற்றோர்கள் எங்களுக்கு அக்கறை காட்டல, మా పెద్దలు మా మీద అక్కర చూపించలేదు. நான் பிள்ளைகளை படிக்க வைக்கணும்னு ஆசைப்படுறேன். నా పిల్లల్ని చదివించాలని ఆశపడుతున్నాను. நீங்க ஆசைப்படுறீங்களா? మీరు ఆశిస్తున్నారా? நீங்க நம்புறீங்களா? మీరు నమ్ముతున్నారా? கர்த்தருடைய கரம் உங்க மேல இருக்கிறது. దేవుని హస్తం మీ మీద ఉంది. அது நன்மையானதை செய்யும். ఆయన మేలైనది చేస్తాడు. பிள்ளைகளை ఆశీర్వదిக்கும். మీ పిల్లల్ని ఆశీర్వదించి ஒரு சின்ன காரியத்தை நான் உங்களுக்கு சொல்லுகிறேன். ఒక చిన్న కార్యం మీకు చెప్తున్నాను. 3 பெண் பிள்ளைகள் எனக்கு. 3 ఆడపిల్లలు నాకు. நல்லா கவனிங்க, బాగా గమనించండి, கொஞ்சம் நல்லா கவனிங்க. బాగా గమనించండి. 3 பெண் பிள்ளைகள். 3 ఆడపిల్లలు. ரொம்ப కష్టపడ్డాం. చాలా కష్టపడినాం. ஊழியத்துல ரொம்ப கஷ்டப்பட்டோம். సేవ ప్రారంభంలో చాలా కష్టపడినాం. 3 பெண் பிள்ளைகள் வேற பிறந்ததா? 3 ఆడపిల్లలు పుట్టారా? என்னுடைய சொந்த பந்தங்கள் எல்லாம் சொன்னாங்க, నా బంధువులందరూ చెప్పారు, இனி இவன் தேற மாட்டான், ఈ మనిషి పైకి రాడు, இனி இவன் வாழ மாட்டான், ఈ మనిషి ఇంక జీవించలేడు, இனி இவன் கஷ்டம் ஒழியாது, ఇతని బాధలు తొలగదు, அப்படியே போயிருவான், ఈడట్టే పోతాడు. இந்த பிள்ளைகளை எல்லாம் படிக்க வைக்க முடியாது, 3 పిల్లలు చదివించలేడు, பிள்ளைகளை எந்த விதத்துல வளர்க்க மாட்டான், పిల్లల్ని ఏ విధములైన కూడా పెంచలేడు. ஆனா என்னுடைய ஆசை, అయితే నా ఆశ என் பிள்ளைகளை நன்றாய் படிக்க வைக்க வேண்டும். నా పిల్లల్ని బాగా చదివించాలి. பெற்றோர்களை கவனிங்க, తండ్రులారు గమనించండి, உங்க பிள்ளைகளுக்கு நீங்க எவ்வளவு சொத்து சேர்த்து வச்சாலும் படிப்பை போல சொத்து எதுவுமே கிடையாது. మీ పిల్లలకి ఎంత ఆశ చేర్చి పెట్టినా కూడా చదువుగా లేకపోతే ప్రయోజనం లేదు. படிப்பு என்பது ரொம்ப முக்கியம். చదువు ఎంతో ప్రాముఖ్యత. கொஞ்சம் படிக்கிற பிள்ளைகளை அப்படியே வேலையில தள்ளி விட்டுறாதீங்க, கொஞ்சம் படிக்க வைங்க. చదివే పిల్లల్ని పనికి తోసేయకండి, చదివేయండి. இது என்னுடைய கனவு, என்னுடைய ஆசை, அதை நான் அப்படியே உங்களுக்கு சொல்றேன். ఇది నా కళ, నా ఆశ, అలాగే మీకు చెప్తున్నాను. நல்ல பெற்றோர் தன் பிள்ளைகளுடைய எதிர்காலத்தை குறித்து திட்டம் பண்ணுவார். మంచి తల్లిదండ్రులు తన పిల్లల కొరకు మంచి ఆలోచన కలిగి ఉంటారు. அவர்கள் கஷ்டங்களை அவர்கள் பார்க்க மாட்டார்கள். వాళ్ళ కష్టాలు వాళ్ళు చూడరు. நான் கஷ்டப்படுறதுனால என்னோட கூட சேர்ந்து வேலை செஞ்சுன்னு சொல்ல மாட்டாங்க. నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు కూడా పని చేయమని చెప్పరు. கொஞ்சம் பிரயாசப்பட்டு அந்த பிள்ளைகளை வளர்த்து விட்டுருங்க. కొంచెం ప్రయాసపడి ఆ పిల్లల్ని அந்த పెంచండి. பிள்ளைகளுடைய படிப்புல கொஞ்சம் வளர்த்து விட்டுருங்க. పిల్లల యొక్క చదువులో బాగా పెంచండి. நல்ல எஜுகேஷன் அந்த பிள்ளைக்கு మంచి చదువుని వాళ్ళకి ఇవ్వండి. இந்த சந்ததியுடைய தலையெழுத்தே மாறி. మీ సంతానం యొక్క తలరాతే మారుతుంది. எங்க பெற்றோர் என்ன அந்த அளவுக்கு படிக்க வைக்கல. మా తల్లిదండ్రులను అంతగా నన్ను చదివించలేదు. என்ன படிக்க வச்சதுல ஹாஸ்டல்ல அந்த கவர்மெண்ட் தான் என்ன படிக்க வச்சது. నేను గవర్నమెంట్ చదువు స్కూల్లో చదువుతూ హాస్టల్లో எங்க చదువుకున్నాను. பெற்றோருக்கு அந்த கனவே இல்ல. నా తల్లిదండ్రులకు ఆ కలే లేదు. ஆனால் எனக்கு பிள்ளைகள் பிறந்த பொழுது అయితే నాకు పిల్లలు పుట్టినప్పుడు 3 பெண் பிள்ளைகள் 3 ఆడపిల్లలు படிக்க வைக்க முடியாதுன்னு சொன்னாங்க. చదివిలేడు చెప్పారు. நான் அந்த பிள்ளைகளை கொண்டு போய் இங்கிலீஷ் மீடியத்துல சேர்க்கும் பொழுது నేను పిల్లలు తీసుకుని ఇంగ్లీష్ మీడియంలో చేర్చినప్పుడు என்னை எல்லாரும் திட்டினார்கள். అందరూ నన్ను తిట్టారు. அறிவில்லாதவன், తెలివి లేనాడు, கௌரவத்துக்கு படிக்க வைக்கிறான், గౌరవాన్ని చదివిస్తున్నాడు. ஃபீஸ் கட்ட முடியாது,
ఫీజు కట్టడం వీలవదు. இந்த பிள்ளைங்க படிக்காது. ఈ పిల్లలు చదవరు. இது எல்கேஜில ஃபீஸ் கட்டாம நின்னுரும். ఇది ఎల్కేజీలో ఫీజు కట్టుకుని నిలబడిపోద్ది. என்னெல்லாம் சொல்ல முடியுமா அப்படிலாம் சொன்னாங்க. ఏమేమి చెప్పాలనుకున్నారు, ఎన్ని చెప్పారంట. எனக்கு ஒரே ஒரு வைராக்கியம். నాకు ఒకే ఒక వైరాగ్యం. ஆண்டவரே, పరిశుద్ధుడా, நான் ஊழியம் செய்யறேன். నేను సేవ చేస్తున్నాను. ஊழியத்தின் கஷ்டத்தினால, సేవ యొక్క కష్టము ద్వారా பிள்ளைகளை நான் படிக்க வைக்கலன்னு சொந்த பந்தம் சொல்லக்கூடாது. పిల్లల్ని చదివించలేదు నా బంధువులు చెప్పకూడదు. இந்த சமுதாயம் சொல்லக்கூடாது. ఈ యొక్క లోకం చెప్పకూడదు. என் சபை மக்கள் சொல்லக்கூடாது. నా సంఘస్థులు చెప్పకూడదు. இந்த பிள்ளைகள் நன்றாய் படிக்கணும். నా పిల్లల్ని బాగా చదివించాలి ప్రభా. கை வச்சு ஜெபிக்க ஆரம்பிச்சேன். ప్రార్థన చేతిలో తల మీద చేపెట్టి ప్రార్థన చేయడానికి మొదలు పెట్టాను. ரொம்ப ரொம்ப కష్టం. చాలా కష్టము. கிருபையினால சொல்றேன். కృప ద్వారా చెప్తున్నాను. இன்றைக்கு 3 பிள்ளைகளுக்கு எத்தனை டிகிரி முடிச்சிருக்காங்கன்னு எனக்கே தெரியல. ఇప్పుడు 3 పిల్లలు ఎన్ని డిగ్రీలు ముగించారని నాకే తెలియదు. తప్పదండి. கர்த்தரை நம்பி, దేవుని నమ్మి, ஆண்டவருடைய நன்மை செய்கிற கரம் என்னோடு கூட இருக்குது எனக்கு தெரியும். ఆయన కరుణాస్తం నాతో కూడా ఉన్నదని నాకు తెలుసు. பிள்ளைகளை படிக்க வச்சேன். నా పిల్లల్ని చదివించాను. எல்கேஜில ஃபீஸ் கட்ட முடியாம நிப்பாட்டிடுவான், இங்கிலீஷ் மீடியம் சேர்த்திருக்கான், கௌரவத்துக்கு சேர்த்திருக்கான் சொன்னாங்க பாத்தீங்களா? ఎల్కేజీలో నిలబడిపోతారు, గౌరవాన్ని బట్టి చదివిస్తున్నారు చెప్పారు కదా. எல்கேஜியோ யூகேஜியோ 10th +1 +2 காலேஜ் முழுக்க இங்கிலீஷ் மீடியம் தான் படிக்க வச்சேன். హల్లెలూయా. ఎల్కేజీ యూకేజీ అన్ని తరాలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివించినాను. என்னுடைய மூத்த மகள் ஒரு இன்டர்நேஷனல் ஸ்கூல்ல டீச்சரா இருக்கா. నా పెద్ద కుమార్తె ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్ గా ఉంది. என்னுடைய இரண்டாவது டாக்டர் ஒரு அசிஸ்டன்ட் ப்ரொஃபசரா இருக்கா. నా రెండో కూతురు ఒక అసిస్టెంట్ ப்ரொஃபசர் காலேஜ் ప్రొఫెసర్ గా ఉంది కాలేజీలో. மூன்றாவது மகள், మూడో కుమార్తె, அவ படிக்கவே மாட்டேன்னு சொன்னாங்க. ఆమె చదవని చెప్పారు. படிக்கவே மாட்டாங்கன்னாங்க. చదవని చెప్పారు. ஆண்டோட கிருபை, அவ ஸ்கூலுக்கு போக மாட்டேன்னு சொல்லிட்டா. ఆమె స్కూల్కే పోనని చెప్పింది. டாடி என்ன ஸ்கூலுக்கு அனுப்பாத. డాడీ నేను స్కూల్కి పంపి போகவே మాటేன். నేను పోను. ஆண்டோட அழுதம். నేను దేవుని దగ్గర ఏడ్చిన. ஊழியக்கார பிள்ளைங்க படிக்கலன்னு என்ன ஆண்டவரே? సేవకులకు పిల్లలు చదువుకోకపోతే ఏంటి ప్రభువా? ஆண்டோட கிருபைனால சொல்றேன். దేవుని కృపను బట్టి చెప్తున్నాను. ஸ்கூலுக்கே போக மாட்டேன்னு சொன்ன பிள்ளை ஒரு ஸ்டாண்டர்డ్ல కూడా ఫెయిల్ ஆகல. స్కూల్కే పోను చెప్పిన కుమార్తె ఒక్క తరగతిలో కూడా ఫెయిల్ కాలేదు. இன்னைக்கு காலேஜ்ல அவ டிஸ்டிங்ஷன் பாஸ் பண்ணிருக்கா. ఈ రోజు కాలేజీలో డిస్టెన్స్ లో పాస్ అయింది. హైయెస్ట్ మార్క్. హైయెస్ట్ మార్క్. படிக்க மாட்டேன்னு சொன்னாங்க. చదువుదని చెప్పారు. ఎల్కేజీలో ఇది నిన్నరని சொன்னாங்க. ఎల్కేజీలోనే ఆగిపోతుందని చెప్తారు. அந்த பிள்ளைகளை அதிகமாய் படிக்க வைக்க தேவன் கிருபை செய்தார். నా పిల్లల్ని అధికంగా చదివించడానికి దేవుడు కృప చూపించాడు. போன வாரத்துல 2 பிள்ளைகளும் நெட் எக்ஸாம் எழுதுறதுக்காக போனாங்க. పోయిన వారంలో 2 పిల్లలు ఆ నెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. எந்த பிள்ளைகள் படிக்க மாட்டேன்னு சொன்னாங்களோ, ఏ పిల్లలైతే చదవని చెప్పారో அந்த பிள்ளைகள் இன்னும் மேல மேல படிச்சிட்டு இருக்காங்க. ఈ పిల్లలు ఇంకా పైకి చదువుతూనే ఉన్నారు. இப்போ என் செகண்ட் டாக்டர் PhD அப்ளை பண்றா. మా రెండో కుమార్తె PhD అప్లై என் చేస్తుంది. மூணாவது டாக்டர் இப்ப PhD அப்ளை பண்ண మా మూడో కూతురు కూడా PhD అప్లై చేస్తుంది. தேவனால் கூடாதது. దేవుని వలన కార్యం ఏది లేదు. மிக கௌரவப்படுத்திக்கிறதுக்காக நான் இதை சொல்லல. నన్ను హెచ్చించుకోవటానికి చెప్పలా. யார் உங்க பிள்ளைகளை படிக்க வைக்க முடியாதுன்னு நினைக்கிறாங்களோ, ఎవరు మీ పిల్లల్ని చదివించలేరని అనుకుంటున్నారు, இந்த பிள்ளை வளராது, మీ బిడ్డ పెరగదు, படிக்காது, ఈ చదవదు, யார் சொல்றாங்களோ ఎవరు చెప్తున్నారు, அவர்கள் மத்தியில వాళ్ళ మధ్యలో பிள்ளைகளை கர்த்தர் ஆசீர்வதிப்பார். మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. அவர் செய்கிற நன்மையான கரம் உங்கள் பிள்ளைகளோடு கூட இருக்கும். ఆయన చేసే మేలైన హస్తం మీతో కూడా ఉంటుంది. காலேஜ் படிக்கிறீங்களா, +2 +1 படிக்கிறீங்களா, நல்ல ரிசல்ட் எதிர்பார்க்கீங்களா, 10th படிக்கிறீங்களா, కాలేజ్ చదువుతుండ్రా, 10th చదువుతుండ్రా, +2 +1 చదువుతుండ్రా, ஆண்டவர் இந்த வருஷத்துல దేవుడు ఈ సంవత్సరంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. முதல்ல நீங்க விசுவாசிங்க. మొదటిగా మీరు విశ్వసించాలి. சில பேரண்ட் பண்ற விஷயம் என்ன தெரியுங்களா? కొంతమంది చేసే కార్యం ఏం తెలుసునా? அடுத்த பிள்ளைகளை காட்ட பாரு, அது நல்லா படிக்குது, அவன் நல்லா படிக்கிறான், நீ எதுக்கும் ஒண்ணுக்கும் உதவ மாட்டே. కొంతమంది చూడు వాళ్ళు ఇంకొక పిల్లలు చూపిస్తున్నారు, ఆ పిల్లలు చూడు అని చెప్తుంది, పిల్లలు ఎక్కడ చెప్తున్నారు, ఎందుకు పనికి రావని అంటూ ఉంటారు. அந்த மாதிரி கம்பேர் பண்ணவே பண்ணாதீங்க. ఆ மாதிரி కంపేర్ చేయకండి. இப்ப நான் பிரசங்கம் பண்ணும்போது சில பேரண்ட் பிள்ளைகளை பாக்குறாங்க,
பிள்ளைங்க பேரண்ட் பாக்குறாங்க பாத்தியா, கரெக்டா சொல்றாங்க பாத்தியா. ఇప్పుడు నీ ప్రసంగం చేసినప్పుడే పిల్లల్ని తల్లిని చూస్తా చూడు ఏం చెప్తున్నా చూసినా అని చెప్పి చెప్తుండ్రు. கரெக்டா தான் சொல்றாரு. కరెక్ట్ గానే చెప్తున్నారు. பாஸ்டர் పాస్టర్ எப்ப எங்க అమ్మ இப்படிதான் சொல்றாங்க. ఎప్పుడైనా మా అమ్మ ఇలాగే చెప్తుంది. இந்த பொண்ணு நல்லா படிக்குது, ఆ బిడ్డ బాగా చదువుతుంది, பையன் நல்லா படிக்கிறான், ఈ అబ్బాయి బాగా చదువుతుండు, படிக்கிறது வேస్ట్, నువ్వు చదివించేది వేస్ట్, ఫీస్ కట్టறது వేస్ట్, ఫీజు కట్టేది நீ వేస్ట్, எல்லாம் எங்க இருந்து உருப்பட போற. నువ్వు ఎక్కడ బాగుపడతావు. அப்பா அம்மாவே இப்படி சொன்ன பிள்ளை எப்படி உருப்படும். తల్లిదండ్రులే ఆ విధంగా చెప్తే పిల్లలు ఏం చేయాలి చెప్పండి. అవి చెప్పొచ్చునా చెప్పొచ్చునా చెప్పకూడదు. நீங்க சொன்னது என்ன சொன்னீங்களா, నీకు చెప్పేది ఏ విధంగా చెప్పాలి తెలిసిన, என் பிள்ளை தேவன் கொடுத்த ஆசீர்வாதம், నా పిల్లలు దేవుడిచ్చిన ఆశీర్వాదము. என் பிள்ளை இன்னைக்கு கொஞ்சம் படிப்புல மக்கா இருந்தாலும் நாளைக்கு அது சாதிக்கும். ఈ రోజు చదువులో కొంచెం వీకైనా కూడా రేపు నా బిడ్డ చదువుతుంది. நாளைக்கு என் பிள்ளை நல்லா பாஸ் பண்ணி பெரிய లెవెల్లో வரும். రేపు నా బిడ్డ పాస్ అయ్యి మంచి రేంజ్లోకి వస్తుంది. என் ஜெபம் வீண் போகாது, నా ప్రార్థన వేస్ట్ என் అవ్వదు, விசுவாசம் வீண் నా போகாது, విశ్వాసం వ్యర్థం కాదు, கேட்கிற வசனம் வீண் போகாது, నేను వినే వాక్యం వ్యర్థం కాదు, நான் పట్ట కష్టం என் பிள்ளை పడకూడదు, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, நான் கடந்து வந்த பாதையில பிள்ளை வரக்கூடாது. నేను దాటి వచ్చిన బాధ మార్గం నా పిల్లలు పడకూడదు. ஆமென். ఆమేన్. பெற்றோர்கள் எல்லாம் கையை உயர்த்தி சொல்லுங்க, తల్లిదండ్రులందరూ కూడా చేతులు చెప్పండి, என் பிள்ளைகள் எல்லாம் ஆசீர்வாதமா வருவாங்க, నా పిల్లలంతా ఆశీర్వాదకరంగా ఉంటారు, பிள்ளைகள் என் கண்ணுக்கு முன்னாடி நல்லா இருப்பாங்க, నా పిల్లలంతా నా కళ్ళ ఎదుట బాగుంటారు, என் சொந்த பந்தங்களுக்கு முன்னாடி என் பிள்ளைங்க நல்லா இருப்பாங்க. నా సొంత ఎదుట నా పిల్లలు బాగుంటారు. ஆமென். ఆమేన్. சுத்தமா சொல்லுங்க பாப்போம். గట్టిగా చెప్పండి. கர்த்தர் செய்கிற நன்மையான கரம் நம்மோடு கூட இருக்கிறது. దేవుని మేలుకైన హస్తమంతో ఉంటే సమృద్ధిగా దేవుని మేలుకొంటాం. இன்னைக்கு என் பிள்ளைங்களை பார்க்கும் பொழுது ఈ రోజు నా పిల్లలు చూస్తున్నప్పుడు பயங்கரமா பார்க்கறாங்க. చాలా వింతగా చూస్తున్నాను. இதுதான் படிக்காதுன்னு நினைச்சேன், ఇదే చదవదు అనుకున్నా, இந்த பிள்ளைங்களை இவன் படிக்க வைக்க மாட்டான்னு நினைச்சேன். ఈ పిల్లల్ని చదివేడు అనుకున్నా, போயிட்டே இருக்கிறாங்க, పోతూనే ఉన్నారు, படிச்சுட்டே இருக்கிறாங்க, వచ్చనే ఉన్నారు, முடிக்கவே மாட்டேன்றாங்க, முடிக்கவே மாட்டாங்க, படிச்சுட்டே இருக்காங்க, ఇచ్చినట్టున్నారు, చదువుతున్నారు, அடுத்து 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 போயிட்டே இருக்காங்க. మళ్ళా పోతూనే ఉన్నారు. இப்பதான் ஒரு எக்ஸாம் எழுதிட்டு வந்தாங்க, ఇప్పుడే ఒక ఎగ్జామ్ రాసి వచ్చారు, அடுத்த எக்ஸாமுக்கு அவங்க ரெடி ஆகுறாங்க. మళ్ళా ఒక ఎగ్జామ్ కి రెడీ అవుతున్నారు. இது என்னால் உண்டானதல்ல, இது என்னால் உண்டானதல்ல, ఇది నా ద్వారా కలిగినది కాదు, நான் నమ్ముகிற தேவனாலே, నా నమ్మే దేవుని ద్వారా. கர்த்தருடைய கரம் என் மேல் பலமாய் இருக்கிறது, దేవుని హస్తం నా మీద బలముగా ఉంది, தேவன் என்னை ஆசீர்வதிக்கிறார், దేవుడు నన్ను தேவன் ఆశీర్వదిస్తున్నాడు, என்னை நடத்துகிறார். దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. பிள்ளைகளை எல்லாரும் குறை சொல்றாங்களா? உங்க నీ பிள்ளைங்க పిల్లలందరూ కొత్త చెప్తున్నారా? இவங்க சரியா பிள்ளைய வளர்க்கலன்னு சொல்றாங்களா? మీ పిల్లలు సరిగా పెంచలేదని చెప్తున్నారా? உங்க பிள்ளைகளை குறித்து குறை சொல்கிறார்களா? మీ పిల్లల గురించి కొత్త చెప్తున్నారా? நீங்க அந்த பிள்ளைய குறைவா பார்க்காதீங்க, మీ పిల్లల్ని మీరు కొత్తగా చూడకండి, அந்த பிள்ளைகளுக்காக முழங்கால் போடுங்க, ఆ పిల్లల వరకు మోకాలేయండి, ஆண்டவரிடத்துல கதறி அழுங்க, దేవుని దగ్గర ప్రలాపించండి, தேவன்கிட்ட கேளுங்க, దేవుని దగ్గర అడగండి, கர்த்தர் நிச்சயமாய் நடத்துவார். దేవుడు నిశ్చయం నడిపిస్తాడు. என் கடைசி மகளுக்காக நாங்கள் அழுதோம், మా చివరి కుమార్తె కొరకు మేము ఏడ్చాం. எல்கேஜில இருந்து +2 வரைக்கும் இங்க సెకండ్ టాప్ல தான் படிச்சா, ఎల్కేజీ నుంచి +2 వరకు సెక్రటరీ స్కూల్లోనే చదివింది. அந்த ஸ்கூலுக்கு அவ போக மாட்டா, ఆ స్కూల్కి ఆమె పోదు. அந்த பிரின்சிபால் கிட்ட போய் நாங்க பேசுவோம், ఆ ప్రిన్సిపల్ దగ్గర పోయి మేము మాట్లాడినాము, ஸ்கூலுக்கு வர மாட்டேன்றாளே பயப்படுறாளே அப்படின்ட்டு. మీ స్కూల్కి రానట్టుంది భయపడుతుంది అని చెప్పి అడిగినాం. அவங்க என்ன சொல்றாங்கம்மா, நீ புக் எடுக்க வேண்டாம், நீ எதுவுமே எடுத்துட்டு வர வேண்டாம், நீ சும்மா வா. వాళ్ళు చెప్పారు నువ్వు బుక్ తీసుకురాగా ఊరికి వచ్చి కూర్చో. நம்ம போவே மாட்டேன்னு சொல்றாங்க. అయితే పోనన్నది. ஆனா அவ தலைமையில கை வச்சு நாங்க ஜெபம் பண்ணோம். అయితే ఆమె మీద చేతులు పెట్టి మేము ప్రార్థన చేశాము. ஊழியக்காரன மகள் ஞானம் இல்லாம இருக்கக்கூடாது ஆண்டவரே, సేవ చేసే సేవకుని కుమార్తె జ్ఞానం లేకుండా ఉండకూడదు ప్రభువా. பெண் பிள்ளைகளுக்கு படிப்பு ரொம்ப முக்கியம், ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యం. படிக்க வைங்க பெற்றோர்களே, படிக்க வைங்க படிக்க வைங்க, அதுக்காக எவ்வளவு வேணா செலவு பண்ணுங்க. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని చదివించండి, దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టండి, அதுக்காக என்ன வேணா கஷ்டப்படலாம். దానికోసం ఎంతైనా కష్టపడవచ్చు. இப்ப என் பிள்ளைகளை நான் வளர்க்கிற மாதிரி என் பெற்றோர்களை நான் வளர்க்கல, నా పిల్లల్ని పెంచినట్లుగా నా తల్లిదండ్రులను పెంచలా. எங்க அப்பா சென்ட்ரல் கவர்மெண்ட், నా తండ్రి సెంట్రల్ గవర్నమెంట్, எங்க அம்மா ஸ்டேட் கவர்மெண்ட்,
మా అమ్మ స్టేట్ గవర్నమెంట్ டீச்சர் టీచర్లు என்ன படிக்க வைக்கல, నన్ను చదివించలా, சரியா படிக்கல. సరిగా చదవలా. ஆனா இன்றைக்கு பல நாடுகளுக்கு நான் போகிறேன். అయితే ఈ రోజు పలు దేశాలకు నేను వెళ్తున్నాను. ஆண்டவர் என்னை கொண்டு போகிறார். దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. தேவன் கொடுத்த கிருபை, தேவன் கொடுத்த ஞானம், தேவன் கொடுத்த அறிவு, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడి యొక్క దయ. என் பிள்ளை படிக்கலன்னும் போது எனக்கு பயம் வந்துச்சு. నా పిల్లలు చదవలేదన్నప్పుడు నాకు భయం కలిగింది. நாங்க அந்த பிள்ளை தலை மேல கை வச்சு ஜெபம் பண்ணோம். ஆண்டவரே, ఆ బిడ్డ తల మీద చేపెట్టి ప్రార్థన చేసిన, ప్రభువా இந்த பிள்ளை படிப்புல ஞானத்துல விட்டுறக்கூடாதுப்பா. ఈ బిడ్డ మరి చదువును వదలకూడదు నాయన, జ్ఞానములో పెంచండి అని చెప్పి ప్రార్థన చేశాం. ஆனா எக்ஸாம் வரும்போதெல்லாம் பாத்தீங்கன்னா சூப்பர் மார்க் எடுப்பா. అయితే ఎగ్జామ్ వచ్చినప్పుడల్లా మంచి మార్క్ చేస్తాను. தம்பிங்க வந்திருக்காங்க, நான் சொல்றத அவங்க கவனிப்பாங்க. ఇప్పుడు మా పిల్లలు వచ్చిన్నారు, వాళ్ళు నేను చెప్పేదంతా కూడా గమనిస్తారు. எப்பவுமே நம்ம సాక్షిயோட தான் சொல்றது. ఎప్పుడైనా నేను సాక్ష్యంతోనే చెప్తాను. புக் எடுக்க மாட்டா, బుక్ తీయదు. ஆனா மார்க் எப்படி எடுப்பானா அவ்வளவு சூப்பரா எடுப்பா. అయితే మార్క్ ఎలా తీస్తుందంటే చాలా బాగా తీస్తుంది. அவங்க ప్రిన్సిపల్, அவங்க கிளாஸ் டீச்சర్ எல்லாம் சொல்லுவாங்க, இவன் எங்க படிக்கிறா, எப்படி படிக்கிறா, அவ்வளவு ஸ்கோர் நல்ல மார்క్ எடுக்கறா. వాళ్ళ క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ అంటారు, ఎక్కడ చదువుతుంది, ఏం చదువుతుంది, ఇంత మార్కులు తీస్తుంది అని అంటారు. தேவனுடைய கரம் அந்த பிள்ளை மேல் ஞானமா இருந்தது. దేవుని హస్తం ఆ బిడ్డ మీద జ్ఞానముగా ఉన్నది. కాలేజీలో ఒவ்வொரு டைமும் அவ டிஸ்டிங்ஷன்ல பாஸ் ஆகும். కాలేజీలో ఒక్కొక్క సమయాన్ని డిస్టెన్స్ లో పాస్ అవుతుంది, ఎన్నో రెట్లుగా. ఎంఎస్సి విజువల్ కమ్యూనికేషన్ முடிச்சிருக்கா. ఎంఎస్సి విజువల్ కమ్యూనికేషన్ అయిపించింది. எனக்கு கார் ஓட்டனா அவ கார் ஓட்டறா. నాకు కార్ తోలేదానికి నా కూతురే కార్ తోలుతుంది. நான் கார் ஓட்டனப்ப அவன் ஓட்ட தெரியல கூட நான் ஓட்டறேன். నాకు నాయనా నీకు కార్ తోలు తెలియదు, నీ తోలుతున్నట్టుంది. என் பிள்ளைகள் வளர்ந்திருக்கிறதை மற்றவர்கள் பார்க்கிறார்கள். నా పిల్లలు పెరిగి ఉన్నది ఇతరులు చూస్తూ ఉన్నారు. 3 பெண் பிள்ளைகளை இவனால் வளர்க்க முடியாது. 3 ఆడపిల్లలు ఇతని ద్వారా పెంచలేడు అని అనుకున్నారు. படிக்க முடியாது, చదవలేరు, பணம் இல்ல, காசு இல்ல, డబ్బు లేదు, இவன் படிக்க வைக்க மாட்டான், చదివియరు அப்படியெல்லாம் நினைச்சாங்க. అని అనుకున్నారు. ஆண்டவருடைய கிருபையினால దేవుని కృపను బట్టి இன்னும் படிச்சிட்டு இருக்காங்க. ఇంకా చదువుతూనే ఉన్నారు. வேலைக்கு போயிட்டு படிச்சிட்டு தான் இருக்காங்க. పనికి పోతూనే చదువుతున్నారు. நான் சொல்லிட்டேன், నేను చెప్పాను, நான் என்னால முடிஞ்ச வரைக்கும் உன்னை படிக்க வைக்கிறேன். నా వల్ల కైనంత వరకు నీకు చదివిస్తాను. படிச்சிட்டே இரு, நீ మీరు படிச்சிட்டே இரு. చదువుతూనే ఉండు, చదువుతూనే ఉండు. இங்க இருக்கிற எல்லாருக்கும் சொல்றேன், మీరందరికీ చెప్తున్నాను, பெற்றோர்களே, తల్లిదండ్రులారా பிள்ளைகளை நல்லா படிக்க வை. పిల్లల్ని బాగా చదివించండి. ஒரு நல்ல பெற்றோர்களாய், ஒரு ஆவிக்குரிய பெற்றோர்களா நீங்க இருக்கணும். ఒక ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని బాగా చదివించండి. பிள்ளைகளை பொறுத்த ஒரு தரிசனம் இருக்கணும். పిల్లల్ని గురించిన ఒక దర్శనం ఉండాలి. பிள்ளைகளை பொறுத்த ஒரு అక్కర இருக்கணும். పిల్లల విషయంలో ఒక బాధ్యత ఉండాలి. எங்க அப்பாக்கு எங்க அம்மாக்கு அந்த தரிசனம் இல்லை. మన తల్లిదండ్రులకు ఆ దర్శనం లేదు. அவர்கள் சம்பாதித்ததெல்லாம் அடிச்சு போட்டாங்க. వాళ్ళు సంపాదించినంత నాశనం చేసుకున్నారు. அவர்கள் மரிக்கும் போது எதையுமே எங்களுக்கு வச்சுட்டு போறாங்க. వాళ్ళు చనిపోయేటప్పుడు ఏది నాకు మిగిలించి ఉంచలేదు. పెన్షన్ కూడా ఎங்களுக்கு వச்சுட்டு వాళ్ళ போறாங்க. పెన్షన్ కూడా నాకు எல்லாத்தையும் அழிச்சிட்டு போயிட்டாங்க. అన్నిటి నాశనం చేసుకుని పోయినారు. எங்க தகப்பனார் நல்லா தண்ணி அடிப்பாரு. నా తండ్రి బాగా తాగుతాడు. எங்க அம்மாக்கு சேர்த்து வைக்கிற பழக்கமே இல்ல. మా అమ్మకు దాచిపెట్టే అలవాటే లేదు. பிள்ளைகளை படிக்க வைக்கணும்ன்ற ஆர்வமே இல்ல. పిల్లల్ని చదివించాలని ఆశ లేదు. எல்லாரையும் அப்படியே மூலமுடக்கி விட்டுட்டாங்க. అలాగే అందరిగా మొలమొల వదిలేసినారు. பெற்றோர்களை அப்படி இருக்கக்கூடாது. తల్లిదండ్రులు ఆ విధంగా ఉండకూడదు. பிள்ளைகளுக்காக தான் நீங்க கஷ்டப்படுறீங்க. పిల్లల కోసమే కదా కష్టపడేది. பிள்ளைகளுக்காக தான் நீங்க உழைக்கிறீங்க. పిల్లల కోసమే మీరు ప్రయాసపడుతున్నారు. எனக்கு படிக்கும் போது ஆசையா இருக்கும். నాకు చదువుతున్నప్పుడు ఆశగా ఉండేది. நல்ல ஒரு பேக் வேணும், మంచి ఒక బ్యాగ్ కావాలి, நல்ல ஒரு புக் வேணும், మంచి ఒక బుక్ కావాలి, நல்ல நோட் வேணும், మంచి నోట్ కావాలి, ஜாமெட்ரி பாக்ஸ் வேணும். ఒక చామంతి బాక్స్ என் கூட కావాలి. படிக்கிறவங்க ఎல்லாம் వச்சிருப்பாங்க. నా కూడా చదువుతున్న వాళ్ళందరూ పెట్టుకొని ఉంటారు. ஒண்ணுமே இருக்காது. నా దగ్గర ఏముంది? பேரண்ட்டுக்கு அந்த அறிவு இல்லாம போச்சு. என் பேரண்ட் அதை నా யோசிக்கிறாங்க. తల్లిదండ్రులకు ఆ జ్ఞానమే లేకుండా పోయింది. நான் தப்பா சொல்லல. మా నాయన చెప్పలేదు. பெற்றோர்களே உங்கள் பிள்ளைகள் மேல் கரிசனையா இருங்க. పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల మీద మంచి అక్కర బాధ్యత కలిగి ఉండండి. அக்கறையா இருங்க. అక్కరగా ఉండండి. எனக்கு நோட்டு வாங்கி கொடுக்கிற காசுல எங்க அப்பா குடிச்சிருவாரு. నాకు నోట్ ఇచ్చే డబ్బులో మా అబ్బ తాగుతాడు. எனக்கு பேக் வாங்கி கொடுக்கிற காசுல அவர் குடிச்சிருவாரு. నాకు బ్యాగ్ ఇచ్చే డబ్బులో మా అబ్బ తాగుతాడు. அப்ப எனக்கு எங்க நோட்டு கிடைக்கும், பேக் கிடைக்கும். ఇంకెక్కడి నుంచి వస్తుంది నోటు బ్యాగు? இப்படிப்பட்ட பெற்றோர்கள் இருக்கதான் செய்யும். ఇటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. எப்படினா போ. ఎట్లన పో, நான் பெத்த போட்டுட்டேன். నిన్న కనేసిన நீ எப்படினா வாழ். నువ్వు ఎట్లన పో. அது பெற்றோருடைய பொறுப்பு கிடையாது.
అది తల్లిదండ్రులకు బాధ్యత కాదు. தேவன் உங்களுக்கு பிள்ளைகளை கொடுத்திருந்தால் அதற்குண்டான கணக்கை உங்களிடத்தில் கேட்பார். దేవుడు మీకు పిల్లలు ఇచ్చింటే ఆ పిల్లల విషయమే దేవుడు మీ దగ్గర లెక్క అడుగుతాడు. நான் ஏன் இவ்வளவு தூரம் பேசுறேன்னு எனக்கு தெரியல. నేను ఎందుకు ఇంత దూరం మాట్లాడుతున్నా నాకు తెలియలేదు. ஏன் இவ்வளவு ஆழமா இந்த காரியத்தை குறித்து பேசுறேன்னு தெரியல. ఎందుకు ఈ కార్యం గురించి లోతుగా చెప్తున్నా నాకు తెలియలేదు. ரெண்டு காரியங்களை குறித்து கூட கொஞ்சமா பேசுறேன். ఆ రెండు కార్యాల గురించి కొంచెంగానే మాట్లాడినాను. இன்றைக்கு இந்த காரியங்களை குறித்து நான் ஆழமாய் பேசுகிறேன். ఈ కార్యం గురించి చాలా లోతుగా మాట్లాడుతున్నాను. உங்கள் பிள்ளைகளை குறித்து அக்கறை வேணும். మీ పిల్లల గురించి బాధ్యత కలిగి ఉన్నాను. அதே போல అలాగనే பிள்ளைகளும் పిల్లలు பெற்றோர்கள் படுகிற கஷ்டத்தை பார்க்க வேண்டும். తల్లిదండ్రులు పడే కష్టాలు చూడాలి. அவங்க என்ன కష్టపட்டு కూడా படிக்க வைக்கிறாங்களோ அதுக்கேற்ற மாதிரி படிக்க வேண்டும். మీరు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారని చూసి దానికి తగినట్లుగా చదువుకోవాలి. ஸ்கூலுக்கு போன உடனே தாய் தகப்பன பிள்ளைகள் மதிக்கிறது இல்ல. స్కూల్కి పోయిన వెంటనే తల్లిదండ్రులు పిల్లలు మతి చిన్నపిల్లలు தேவையில்லாத ஃப்ரெண்ட்ஷிப், అనవసరమైన ఫ్రెండ్షిప్ సహవాసము, தேவையில்லாத பழக்கங்களை கத்துக்கிறது, అనవసరమైన అలవాట్లు, ஒருத்தரை பார்த்து ஒருத்தர் தவறான காரியங்களை, ఒకరిని చూసి ఒకరు వేరేకైనా మరి తప్పైన కార్యాలు చేస్తారు. కాలేజీకి పోయిటా, కాలేజీకి పోయినట్లయితే అబ్బా అమ్మ சொல்றதை கேட்கறதே கிடையாது. ఆ తల్లిదండ్రులు చెప్పే మాట వింటనే లేదు. ఇష్టం పోల நடக்குது. ఇష్టం వచ్చినట్లు నడుస్తారు. வாழ்க்கையை சீரழிச்சுக்காதீங்க. జీవితాన్ని పాడు చేసుకోగాకండి. உங்க வாழ்க்கை என்பது கர்த்தர் கொடுத்திருக்கிற ஒரு பொன்னான ஒரு மகிமையான ஒரு காரியம். మీ జీవితం దేవుడిచ్చిన ఒక విలువైన ఒక విషయము, కార్యము. உங்க வாழ்க்கையை நீங்க சீரழிச்சிடாதீங்க. మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోగాకండి. கெட்ட నన్మர்கள் சொல்லுகிற ఆలోచనైనబడి పోగాதீங்க. చెడు కార్య ఆలోచన మీరు తీసుకోగాకండి, పోగాకండి. அடுத்தவர் செய்கிற தவறான காரியத்தை கற்றுக்கொள்ளாதீங்க. అట్లా మరి தப்பான காரியங்களை கற்றுக்கொள்ளாதீங்க. తప్పైన కార్యాలు మీరు నేర్చుకోగాకండి. தப்பான ஃப்ரெண்ட்ஷிப் வேண்டாம் உங்களுக்கு. తప్పైన ఫ్రెండ్షిప్ మీకు వద్దు. తప్పైన ఫ్రెండ్షిప్ మీకు వద్దు. உங்க வாழ்க்கையை சீரழிச்சு మీ జీవితాన్ని నాశనం అమ్మ చేస్తారు. పడ్డ కష్టத்தை பாருங்க. తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూడండి. எவ்வளவு కష్టపட்டு ఉழைக்கிறாங்கன்னு పిల్లలకి ఎంత தெரியல. కష్టపడి మరి పని చేస్తున్నారని పిల్లలకి తెలియడం లేదు. சில நேரங்களில కొన్ని సందర్భాలలో பெற்றோர்கள் இப்படி நினைக்கிறாங்க. பெற்றோர்கள் இப்படி நினைக்கிறாங்க, நான் தான் படிக்கல, పిల్లలు తల్లిదండ్రులు ఈ విధంగా అనుకుంటున్నారు, నేనంటే చదవలేదు, என் பிள்ளையை படிக்க வைக்கணும், మా పిల్లల్ని చదివించాలి, அதனால நான் కష్టப்பட்டு வேலை செஞ்சாலும் சரி, కనుక నేను కష్టపడి పని చేసినా సరే என் பிள்ளை கேட்கறத வாங்கி கொடுக்கணும். నేను నా పిల్లలు అడిగింది నేను తీసేయాలి. ஃபீஸ் கட்டணும் சொல்லுதா, ఫీజు కట్టాలని చెప్తుందా, డ్రెస్ వేணும்னு கேக்குதா, డ్రెస్ కావాలని చెప్తుందా, సెల్ఫోన్ వేணும்னு கேக்குதா, సెల్ ఫోన్ కావాలని అడుగుతుందా, என்ன கேட்டாலும் வாங்கி கொடுக்கறாங்க. ఏది అడిగినా తీసిస్తున్నారు. நல்லா படிச்சா போதும். నా పిల్లలు బాగా చదివితే చాలు. அவர்கள் அந்தரங்கத்துல செய்யற வேலைகள் சாமம் கழுவுறதா இருக்கலாம், இல்ல வேலை செய்யறதுல மாப்பு போடுறதா இருக்கலாம், கடினமான வேலை பாத்திரம் கழுவுறதா இருக்கலாம், కష్టపட்டு కూడా என் பிள்ளைங்க படிக்கணும்னு உழைக்கிறாங்க. వాళ్ళ అంతరంగంలో లోపల వాళ్ళ కష్టపడి బాధలు, వాళ్ళు ఏ పని చేసినా కూడా అది వాళ్ళ పిల్లలు బాగా చదవాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు. என் கஷ்டம் என்னோட போயிட்டோம், నా కష్టం నాతోనే పని, என் பிள்ளை கஷ்டப்படக்கூடாது, నా పిల్లలు அது కష్టపడకూడదు, படிக்கணும், అది చదవాలా, அது கேட்கறத வாங்கி கொடுக்கணும், అది అడిగే அது తీసేయాలా, நல்லா இருக்கணும். అది బాగుండాలా. இப்படிதான் కష్టப்பட்டு உழைக்கிறாங்க. ఈ విధంగా కష్టపడి ప్రయాసపడుతున్నారు. வேலைக்கு படுற கஷ்டம் சில பிள்ளைகளுக்கு சில நேரத்துல தெரியல. తల్లిదండ్రులు పడే కష్టాలు పిల్లలకి తెలియటం లేదు. ஈஸியா கேட்கறது கிடைச்சதுன்னு நினைக்கிறீங்க. ఈజీగా దొరుకుతుంది అని అనుకుంటున్నారు. உங்க பெற்றோர்கள் படுகிற கஷ்டங்களை பார்க்கணும். మీ తల్లిదండ్రులు పడే కష్టాలు మీరు గమనించాలా. படிங்க. బాగా చదవండి. சில நேரத்துல பெற்றோர் சொல்லுவாங்க நீ படின்னு சொல்லுவாங்க. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అంటారు బాగా చదువు 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 అని. அது பிள்ளைகளுக்கு కష్టமா இருக்கும். అయితే పిల్లలకి అది కష్టంగా ఉంటుంది. எப்ப பாரு படின்னு சொல்லிட்டே వీళ్ళేది ఊరిగా చదువు 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 అంటున్నారు. எப்ப பாரு திட்டிக்கிட்டே இருக்கிற. ఎప్పుడు చూసి తిడుతూనే ఉన్నారు. இங்க நல்ல காலதான சொல்றேன். మీ మేలు కొరకే కదా. நான் படிக்கல. నేను చదవలేదు, நீ படி. నువ్వు చదువు. எங்க குடும்பத்துல 4 பேர். మా కుటుంబంలో మేము 4 எங்க 4 பேர்ல ஒருத்தர் கூட எங்க வீட்ல காலேஜ் கட்டல. మా 4 ఒక్కరు కూడా కాలేజీ పోలా. எனக்குள்ள ஆசை என்ன தெரியுமா? నా లోపల ఉన్న ఆశ ఏంటి తెలుసా? என் பிள்ளைங்க நல்லா நிறைய படிக்கணும், నా పిల్లలు బాగా చదవాలి, என்னுடைய ஜீவன் இருக்கிற வரைக்கும் அது படிச்சுக்கிட்டே నా இருக்கணும். ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు చదువుతూనే ఉండాలి. இதான் பெற்றோர்களை படிக்க வைக்கிறாங்க. ఈ విధంగా మీ పిల్లలు తల్లిదండ్రులు మీ పిల్లల్ని చదివించాలి. நாங்க
கஷ்டப்பட்டாலும் நீங்க நல்லா வரணுன்றதுக்காக தான் அப்பா அம்மா சேர்ந்து உழைச்சி உங்களை படிக்க வைக்கிறாங்க. మీరు బాగా రావాలని తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు. இது புரிஞ்சுக்கலன்னா நீங்க பிள்ளைகளா இருக்க முடியாது. ఇది మీరు అర్థం చేసుకోకపోతే మీరు పిల్లలే కాదు. பிள்ளைகள் பெற்றோரை புரிந்து கொள்ள வேண்டும். పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కష్టపడుతున్నதை புரிந்து கொள்ள வேண்டும். వాళ్ళు కష్టపడేది అర్థం చేసుకోవాలి. அதே போல் பெற்றோர்கள் பிள்ளைக்கு வேண்டியது என்ன என்ற தேவைகளை சந்திக்க வேண்டும். అదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి అవసరాలు ఏంటని తెలుసుకొని దాన్ని వాళ్ళకి ఇవ్వాలి. அப்பா அம்மாங்க கிடைக்கிற சம்பளத்தை குடிச்சு அடிச்சிடக்கூடாது. తండ్రుల్లో వచ్చిన జీతాన్ని తాగి నాశనం చేసుకోవాలి. நிறைய குடும்பங்களை நான் பார்க்கிறேன். నేను చాలా కుటుంబాలు ఆ విధంగా చూస్తున్నాను. குறித்து கணவன் பார்க்கிறது இல்ல, தன் மனைவியை குறித்து பார்க்கிறது இல்ல, భార్యని గురించి భర్త అనుకోవటం లేదు, பிள்ளைகளை குறித்து பார்க்கிறது இல்ல, పిల్లల గురించి అనుకోవటం లేదు, படிக்கிறது குறித்து பார்க்கிறது இல்ல, చదివేది కూడా అనుకోవటం లేదు, இது சரியான ஆகாரம் கூட இருக்குதா இல்லையான்னு பார்க்கிறது இல்ல, సరైన ఆహారం ఉందా లేదని కూడా భర్త అనుకోవటం లేదు. நான் சம்பாதிக்கிறேன், நான் குடிக்கிறேன், నేను సంపాదిస్తున్నా నేను తాగుతున్నా. ஆண்டவர் கணக்கு கேட்பாரா? దేవుడు లెక్క అడుగుతాడా అడగడా? உன்னை நம்பிதான மனைவி கொடுத்திருக்கிறார், నిన్ను నమ్మే కదా భార్యని ఇచ్చింది, உன்னை நம்பிதான பிள்ளைகளை கொடுத்து, నిన్ను నమ్మే కదా పిల్లలు ఇచ్చింది. குடும்பத்து பொறுப்பு உங்க கையில தானே இருக்கு. నీ కుటుంబంలో உன் குடும்பத்தின் பொறுப்பு உங்க கையில தான் இருக்கு. నీ కుటుంబ బాధ్యత నీ చేతిలో కదా ఉండేది. பிள்ளைகளை பசி இல்லாம வச்சுக்க வேண்டியது வேலை, உன் வேலை. పిల్లల్ని ఆకలి లేకుండా చూసుకునే బాధ్యత నీ బాధ్యత. பிள்ளைகளை படிப்ப தேவைகளை சந்திக்க வேண்டியது உங்க வேலை. పిల్లల చదువు బాధ్యత అంతా కూడా నీ పని. అది நான் కష్టపడ్றேன், நான் குடிக்கிறேன்னு சொல்லாத. నేను కష్టపడుతున్నా నేను తాగుతున్నాను చెప్పగాకు. இப்படிதான் நிறைய குடும்பங்கள் சீரழிந்து கொண்டிருக்கு. ఇలాగనే చాలా కుటుంబాలు నాశనం అవుతుంది. அப்பா அம்மா சரியில்லாதனா பிள்ளைங்க அதுக்கெல்லாம் தானா தன் வாழ்க்கையை தேடிக்குது. తల్లిదండ్రులు సరిలేనందువల్లనే పిల్లలు కూడా వాళ్ళ జీవితాలు చూసుకుని పోతారు. அன்புக்குரியவர்களே, ప్రేమైన వాళ్ళారా, நான் ஏன் இவ்வளவு தூரம் போறேன்னு எனக்கே தெரியல. நான் ఎందుకు ఇంత దూరం ఈ పిల్లలు ఈ విషయాన్ని గురించి పోతున్నా నాకే తెలియదు. இந்த மாதிரி பேசுறதுக்கே நான் வரல. ఈ మీద మాట్లాడటానికే నేను రాలేదు. எனக்கு என்ன தெரியல, ஆவியான ஒரு பாரத்தை எனக்கு கொடுக்கணும். అయితే దేవుడు నాకు భారాన్ని ఇచ్చే దేవుడు నడిపిస్తున్నాడు. இவ்வளவு செய்தி கொடுத்தாலும் ஒரு விஷயத்தை உங்களுக்கு சொல்றேன். ఇంత వర్తమానం చెప్పినా కూడా ఒక విషయం మాత్రం మీకు చెప్తున్నాడు. உங்களுடைய பிரச்சனைகள் எல்லாம் இந்த ஆண்டிலே மாறும். మీ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరంలో మారుతుంది. உங்களுடைய கஷ்டங்கள் எல்லாம் இந்த ஆண்டிலே மாறும். ఈ సంవత్సరంలో మీ కష్టాలన్నీ కూడా మారిపోతుంది. முன்னேற வேண்டும் என்று நினைக்கிற காரியங்களில் முன்னேறுவீங்க. మీరు ముందుకు సాగాలని అనుకున్న కార్యాలలో మీరు ముందుకు సాగుతారు. இடம் வாங்கணும், வீடு கட்டணும்னா அது நடக்கும். మీరు స్థలం తీయండి, ఇల్లు కట్టండి, అది జరుగుతుంది. நீங்க பிசினஸ் ஒரு சின்னதா தொடங்கணும்னா அதை தொடங்குவீங்க, அதை செய்வீங்க, அதுல வளருவீங்க. మీరు బిజినెస్ చేయాలని ఆశించినట్లయితే అది చేస్తారు, దాన్ని పెరుగుతారు. உங்க பிள்ளைகள் படிப்புல சாதிப்பாங்க. మీ పిల్లలు చదువులో సాధిస్తారు. எத்தனை பேர் இந்த +1 +2 10th ఎంతమంది +1 +2 10th చేతులెత్తండి సొంతమైన చదివే పిల్లలు? మీ పిల్లలు பேரண்ட் என் பிள்ளை வந்து நல்ல மார்க் எடுக்கணும்னா கை தூக்குங்க பாப்பேன். మీ పిల్లలు బాగా మార్కులు తీయాలంటే என்ன படிக்கணும், என்ன படிக்கணும்? என் பிள்ளை இப்பத்துல இருந்து படிப்புல அறிவுல நல்லா வரணும், சாதிக்கணும். మా పిల్లలు చదువులో బాగా రావాలి. ఏదైనా చదవని கம்மியா అట్టున్నోళ్ళు చేతులెత్తండి సొంతమైన. நான் இவ்வளவு நேரம் பேசுறதுக்கு அர்த்தமே இல்லாம இருக்குது. ఇంత దూరం మాట్లాడినందుకు అర్థమే లేకుండా పోయింది. చిన్న పిల్లలైనా మా పిల్లలు చదవాలని వాళ్ళు చేతులు ఎత్తండి. பிள்ளை நான் படிக்க வச்சாகணும் ஐயா. నా పిల్లల్ని చదివించే కావాలి. இந்த மாஸ்டர் சொன்னாரு 3 பொம்பளை பிள்ளைங்க. ఈ భాష చెప్పిన ముగ్గురు కుమార్తెలని அவரே படிக்க வச்சுக்கிறாருன்னா நான் படிக்க வைக்க மாட்டேன்னா? ఆయనే చదివించాడు, నేను చదివినా? இனிமே என் பிள்ளை இது ஒண்ணுக்கும் உதவாது, தரித்திரம், இது படிக்காது, இது முட்டாதுன்னு சொல்ல மாட்டேன். ఇంకమేట నా బిడ్డ ఎందుకు పనికిరాదు, జ్ఞానం లేనిది, పిచ్చిదని నేను చెప్పను. ஒரு விஷயம் செய்றீங்களா? ఒక విషయం చెప్తారా? சின்ன குழந்தையும் பெரிய குழந்தையும் చిన్న బిడ్డ పెద్ద బిడ్డ அது என்னவா படிக்கணும்னு நீங்க நினைக்கிறீங்க? ఏం చదవాలని అనుకుంటున్నారు? அது தூங்கும் போது నిలబడి నిద్రపోయేటప్పుడు அது தலை மேல கை வச்சு తల మీద చేయి పెట్టి இல்ல அதை அப்படியே தட்டி கொடுத்து, ఈ విధంగా తట్టి, ஆண்டவரே తండ్రి என் பிள்ளைக்கு ஞானத்தை கொடுத்ததுக்கு நன்றி. నా పిల్లలకి జ్ఞానాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. இவ்வளவு நாள் இதை முட்டாள்னு நான் நினைச்சிட்டு இருந்தேன். ఇన్ని రోజులు జ్ఞానం లేని நான் அப்படி சொல்ல மாட்டேன், நான் அப்படி சொல்ல மாட்டேன். నేను ఆ విధంగా మాట్లాడను. மற்ற பிள்ளைகளை கம்பேர் பண்ணி நான் சொல்லிட்டு இருந்தேன். ఇతరులను కంపేర్ చేసి నేను మాట్లాడుతున్నాను. பிள்ளை நல்லா படிக்குது, என் பிள்ளை படிக்கலன்னு நான் நினைச்சேன். ఆ పిల్లలు బాగా చదువుతున్న పిల్లలు చదవలేదని అనుకున్నాను. இனிமே நான் அப்படி செய்ய மாட்டேன். ఇనిమేట ఆ విధంగా చేయను. கர்த்தருடைய దేవుని நன்மையான கரம் మేలైన என் హస్తము பிள்ளை மேல் இருக்கிறபடினாலே నా పిల్లల మీద ఉన్నందువల్ల பிள்ளையும் ஞானியாய் அறிவாளியாய் வளரும். నా పిల్లలు జ్ఞానముగా తెలివిగా పెరుగుతారు. பிள்ளை
பிள்ளையை நீர் ஆசீர்வதித்தது ఆ పిల్లల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం. நீங்க தினந்தோறும் ஜெபம் பண்ணி మీరు பாருங்க. ప్రతిరోజు ప్రార్థన చేసి చూడండి. புக்கே எடுக்காத பிள்ளை புக் எடுக்கும். బుక్కే తీయని పిల్లలు బుక్ తీస్తారు. படிக்கவே மாட்டேன்னு சொன்ன பிள்ளை படிக்கும். చదవనే చదువు చెప్పిన పిల్లలు చదువుతారు. ஸ்கூலுக்கு போக மாட்டேன்னு சண்டை போட்ட பிள்ளை ஒழுங்கா ஸ்கூலுக்கு போயிடும். స్కూలుకు పోవడం చదివేసిన పిల్లలు స్కూలుకు పోతారు. 5 సబ్జెక్టుల ఫెయిల్ ఆన పిల్ల திடீர்னு பாத்தீங்கன்னா 5 సబ్జెక్టుల நல்ல మార్క్ எடுத்து పాస్ பண்ணும். 5 సబ్జెక్టులో ఫెయిల్ అయిన బిడ్డ 5 సబ్జెక్టులో పాస్ అవుతుంది. ఆమేన్. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి చెప్పండి. ఒకరాట எதனால தெரியுமா? దేనికోసం తెలుసా? கர்த்தருடைய நன்மை செய்கிற கரம் இந்த வருஷத்துல உங்களோடு கூட இருக்கிறது. దేవుని యొక్క మేలు చేసేస్తూ మీతో కూడా ఉంటుంది ఈ సంవత్సరం. முடிக்க போகிறேன். మీరు ముగించబోతున్నా. முடிக்க நன்றாக கவனிங்க. బాగా గమనించండి. நீங்க செய்கிற வேலையில, మీరు చేస్తున్న పనిలో, உங்களுடைய வருமானத்துல, మీ పరిమాణంలో, உங்களுடைய குடும்பத்துல, మీ కుటుంబంలో, நீங்க செய்யற சின்ன சின்ன தொழில்ல, మీరు చేస్తున్న చిన్న చిన్న పనిలో, உங்களுடைய சின்ன சின்ன ஊழியங்கள்ல, మీ చిన్న చిన్న సేవలో, உங்க சபையில, మీ సంఘములో கர்த்தருடைய கரம் దేవుని హస్తం பலமாய் இருக்கிறது. బలముగా ఉన్నది. நன்மை செய்கிற கரமாய் இருக்கிறது. ఓ మేలు చేసే హస్తముగా ఉన్నది. நன்மை செய்கிற கரமாய் இருக்கிறது. మేలు చేసే హస్తముగా ఉంది. ஆண்டவர் இந்த ஆண்டிலே நீங்கள் நினைக்கிற காரியங்கள் உங்களுக்கு ஜெயமாய் மாற்றும். దేవుడి సంవత్సరంలో మీరు అనుకున్న కార్యము జయముగా మార్చబోతున్నాడు. ஒரு விஷயம் சொல்லட்டுமா? ఒక విషయం చెప్పేనా? இந்த வருஷத்துல ஆண்டவர் உங்களுக்கு செய்ய போற காரியம் எப்படி இருக்கும் தெரியுமா? ఈ సంవత్సరంలో దేవుడు చేయబోతున్న కార్యం ఎలా ఉంటుందో తెలుసా? மற்றவர்கள் பார்த்து பொறாமைப்படக்கூடிய அளவுல, ఇతరులు చూసి అసూయపడే రీతిలో, மற்றவர்கள் வைத்தறிச்சல் படக்கூடிய அளவுல, ఇతరులు కడుపు మండే రీతిలో. అర్థమైందా? நீங்க கட்ட போற வீட்டை பார்த்து அவங்க ஆச்சரியப்படணும். మీరు కట్టబోయే ఇంటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపడాలి. புது பைக் வாங்க போறீங்களா, புது கார் வாங்க போறீங்களா, కారు దిగిపోతున్నా, బండి దిగిపోతున్నా, உங்க வளர்ச்சி அப்படியே பார்க்கணும். మీరు ఎదుగుదల వాళ్ళు అలానే చూడాలి. யாரெல்லாம் நீங்க உருப்பட மாட்டீங்கன்னு நினைச்சீங்களோ, ఎవరెవరైతే మీరు పలికారని అనుకుంటున్నారో, நீங்க எனக்கு மேலேயே வரமாட்டாங்கன்னு நினைச்சாங்களோ, ఎవరైతే మీరు పైకే రారని అనుకున్నారో, அவர்கள் எல்லாருடைய கண்களுக்கு முன்பாக వాళ్ళందరికీ కళ్ళెదుట தேவன் நன்மை செய்கிற கரம் దేవుని మేలు చేసే హస్తం உங்கள் மேலிருந்து உங்களை ஆசீர்வதிக்கும். మీ మేలుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. உங்களுக்கு அற்புதம் நடக்கும். మీకు అద్భుతాలు జరుగుతుంది. கர்த்தர் உங்களோடு கூட இருக்கிறார். దేవుడు మీతో కూడా ఉన్నాడు. உங்க விசுவாசத்தை நம்பிக்கையை விட்டுறாதீங்க. మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని చేయవదలగా. அதுதான் சொல்லுங்க, என்மேல் தேவனுடைய கரம் இருக்கிறது. దేవుని హస్తం నా మీద ఉంది. நன்மை செய்கிற கரம் என் குடும்பத்தின் மேல் இருக்கிறது. మేలు చేసే హస్తం నా కుటుంబం మీద ఉంది. நாங்கள் ஆசీర్వాదமாயிரும். మేము ఆశీర్వాదకరంగా ఉంటాం. எழுந்துட்டு అందరు లేచి నిలబడతాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము, యేసయ్యా నీ నామము
సోదరులారా, విశుద్ధాత్మ దేవుడు తన సేవకులను మరుగు చేస్తాడు. చక్కని సందేశం మనకు అందించాలి. ఈ సంవత్సరం దేవుని హస్తం మనతో కూడా ఉండును గాక. ఆయన మేలు చేసే హస్తము మన మీదకి వచ్చును గాక. విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో దేవుని వైపు చూడండి. దేవుని హస్తము మనతో కూడా ఉండి మన కార్యములు సఫలము చేయను గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, దయగల తండ్రి, దయామయుడ, కృపమయుడ, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు రాజా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి, కరుణగల తండ్రి, కరుణామయుడ, అయ్యా నీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ రోజు నీ సన్నిధిని బట్టి నాయనా నీకు ఎల్లలేని స్తోత్రాలు తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు రాజా. ప్రభా, నీ ప్రేమే తండ్రి మా కాపరి నాయనా. నీ ప్రేమ నా తండ్రి, నా ఊపిరి నా తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి. నువ్వు తలంచినది తండ్రి ప్రభా, మేము అడిగిన ఎన్ని కూడా మాకు ఇచ్చిన దేవుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా కింద పడినాడు తండ్రి నాయన, పైకి లేవనెత్తే దేవుడా, నీకు వందనములు తండ్రి. అయ్యా తొట్టిల్లి పోకుండా తండ్రి ప్రభా, హస్తము సాపి తండ్రి మమ్మల్ని పైకి లేవనెత్తి నడిపించిన దేవుడా, నీకు వందనములు తండ్రి. అయ్యా నీకు స్తుతులు, స్తోత్రములు రాజా. అయ్యా ఈ రోజున తండ్రి నీ దైవ జనుడు తండ్రి ప్రభా, చెప్పిన రీతిగా తండ్రి ప్రభా నా తండ్రి. అయ్యా అబ్రహాము కుటుంబాన్ని తండ్రి ప్రభా ఎట్టయితే దీవించిండో తండ్రి ప్రభా, అబ్రహాము కుటుంబాన్ని దీవించినట్లుగా తండ్రి ప్రభా మా కుటుంబాలను దీవించే దేవుడా, నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి అబ్రహాము కుమారుని తండ్రి ప్రభా తండ్రి ఇస్సాకును నూరంతలుగా ఫలింపజేసిన దేవుడా, నీకు స్తుతులు, స్తోత్రములు నాయనా. అదేలాగా తండ్రి మా బిడ్డలను తండ్రి నాయనా నూరంతలుగా తండ్రి అద్భుత కార్యములు చేసే దేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా యాకోబును ఆశీర్వదించిన దేవుడా, నీకు వందనములు నాయనా. అదే లాగున తండ్రి ప్రభా ఈ రోజున తండ్రి ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన పేరు పేరున తండ్రి నీవు దీవించి ఆశీర్వదించండి. నీకు స్తోత్రములు, స్తోత్రములు రాజా. ప్రతి ఒక్క అవసరములు తీర్చే దేవుడు నా తండ్రి. ఏ తలపులతో ఉన్నదో ప్రభా, ఏ ఆలోచనతో ఉన్నదో ప్రభు నా తండ్రి, అంతరంగం ఎరిగిన దేవుడు, నీకు వందనములు నాయన. అయ్యా నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా నీ హస్తముల తండ్రి తండ్రి ఏజికేలు మీద నింపిన దేవుడా, నీకు వందనములు నాయన. అదే లాగున తండ్రి ఇదిగోనంత ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ హస్తమును ఉంచి ప్రభా ఆత్మ వస్తువులుగా నింపే దేవుడా, నీకు వందనములు తండ్రి. వాస్తవం అయా ఆత్మతో సత్యముతో తండ్రి నిన్ను ఆరాధించే కృపను దయచేసి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించాలి నాయన. అయ్యా ప్రతి ఒక్క కుటుంబము నీ ప్రభావములను పంపించుతాడు, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ వర్తమానములను పంపించుతాడు, నీకు స్తోత్రములు తండ్రి. నీ మహిమలతో తండ్రి ప్రభా అయ్యా చెప్పిన వాక్యమును ఎంత పరుచుకోకుండా ప్రభా ఎంత పరుచుకోకుండా తండ్రి నెమ్మరేసుకునే కృపను దయచేస్తాడు, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా అరికాలు మొదలుగా తండ్రి ప్రభా, అరికాలు మొదలుగా నాయన. అయ్యా నన్ను ఎత్తి వరకు తండ్రి ప్రభా మరకాలు లేకుండా నువ్వు కడుగుతాడు, నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడే అభిషేకము తండ్రి నాయన దయచేసి అగ్ని సేవము తండ్రి ప్రభా అయ్యా నువ్వు దిగురాతని, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క ఆత్మను ముట్టునైనా, ప్రతి ఒక్క హృదయమును తాకునైనా, ప్రతి ఒక్క హృదయమును కదిలించండి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా వారి పిల్లలను తండ్రి జ్ఞానమును దయచేసి తండ్రి, చదువును దయచేసి నాయనా, కాలేజీలు దయచేసి తండ్రి ప్రభా నీ కృపను తండ్రి బిడ్డలను దీవించుతాడు, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా వాళ్ళ రాకల పోకల తండ్రి తండ్రి వారి పాదాలకు దీపముగా ముందు ఎలుకమును తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ కంచె కాపులతో కయ్యన నాయన, నీ మహిమలతో తండ్రి, నీ కృపతో, నీ దీవెనతో, నీ ఆశీర్వాదంతో నింపి అయ్యా నీకు తండ్రి కలిసి దైవజనుడు వచ్చిన దైవజనుడు అందరినీ కూడా తండ్రి ప్రభా పేరు పేరుతో దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమును పెట్టి ప్రార్థించుకుంటున్నాము నా తండ్రి.
తెచ్చుము మంత్రులు సమస్తమైన విశ్రామని సన్నిధించుము నా ప్రాణమాన యోగమాని సన్నిధించుము நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபை பிதாவாகிய தேவனுடைய அன்பு பரிசுத்த ஆவியானவர் எங்களுக்கு சமாதானம் கிடைக்கும். உங்கள் குடும்பங்களோடு நீங்கள் கையிட்டு செய்கிற எல்லா வேலைகளோடு உங்கள் ஊழியர்களோடு என்றென்றும் சதாகாலமும் வேலை திறந்து காப்பதாக. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ప్రార్థన అవసరమైన శాంతి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ అందరినీ దీవించును. ఆమేన్.